श्री भुवनेश्वरी राजराजेश्वरी आदि पराशक्ति पालय मां आदि पराशक्ति पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां श्री भुवनेश्वरी राजराजेश्वरी श्री भुवनेश्वरी राजराजेश्वरी आदि पराशक्ति पालय मां आदि पराशक्ति पालय मां अम्ब परमेश्वरी अखिलांडेश्वरी अम्ब परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालय मां आदि पराशक्ति पालय मां आदि पराशक्ति पालय मां పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు పరమ కృపాలుడు దయామయుడు భక్తవత్సలుడు కరుణావత్సలుడే వడుల అయిన నా పరమ ప్రియ భగవాను శ్రీకృష్ణుల వారి అసీమ దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము ఈరోజు దేవి భాగవతం దేవి మహాత్మ చరిత రూపంలో మనకు ప్రాప్తమైందండి. భక్తులు ఎప్పుడు కూడా సత్సంగం అనేది చాలా దుర్లభం అయినది అని చెప్తూ ఉంటారు మనకు. ఈ మాట వింటే చాలా మంది ఏమనుకోవచ్చు అంటే, అదేంటిదమ్మా ప్రవచనాలు చాలా జరుగుతూనే ఉంటాయి, యూట్యూబ్లలో కూడా మనం చూస్తూ ఉంటాము, ఎన్నెన్నో గ్రామాల్లో కూడా ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి కదా, మరి దాన్ని దుర్లభము ఎందుకు అంటారు అని కొంతమంది అడగొచ్చు. దుర్లభము ఎందుకు అంటారు అంటే, మనం కనుక ఒక సాధారణ ఉదాహరణగా యూట్యూబ్లో చూసుకున్నా కూడా, మనము సాధారణంగా యూట్యూబ్లో కూడా చూసుకున్నా ఒక చీర, కొత్త చీర వచ్చింది అనుకోండి, దానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయని చూస్తే లక్షల్లో కొద్ది పోతాయి. శ్రావణ మాసం స్పెషల్ చీరలు అనగానే లక్షల మంది చూస్తారు కదండి. ఇట్లాంటి కొత్త ఆభరణం వచ్చింది, దాన్ని చూస్తారు. ఇంకేవేవో విషయాలు అన్ని లక్షల మంది చూస్తున్నారు, కానీ ప్రవచనాలకు ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు సూర్యాపేటలో దగ్గర ఒక మాల్ ఉందండి, ఒక హీరోయిన్ వస్తుంది. మీకు ఇష్టమైన ఎవరో హీరోయిన్ పేరు గుర్తు తెచ్చుకోండి, నాకు తెలియదు. వస్తున్నారు అనగానే లక్షల మంది జనాలు పిలవకుండా వస్తారా లేదా? మరి సూర్యాపేటలో అక్కయ్య వచ్చి మనకు ఒక మంచి ప్రవచనం చెప్తుంది అంటే, రామ్మ 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 తల్లి నువ్వు రావాలి అని పిలిస్తే ఇంతమంది వస్తారు. అర్థమైందా? అక్కడ మీరు ప్రసాదం దొరకదు. ఎక్కడ హీరోయిన్ వచ్చింది అనుకోండి, అక్కడేం ప్రసాదాలు ఉండవు. ప్రవచనం వినడానికి వెళ్ళినప్పుడు మనకు ప్రసాదాలు కూడా పెడతారు కదా, అప్పటికి కూడా తక్కువ మంది వెళ్తారు. సినిమాలకు వెళ్తారు కదా, కొత్త కొత్త సినిమాలు వస్తే వెళ్తారు, టికెట్ డబ్బు తీసుకొని మరీ వెళ్తారు కదా, టికెట్లో కొని మరీ వెళ్తారు. ప్రవచనాలకు టికెట్లు ఉండవు కదా, అప్పటికి రారు. ఎందుకు అంటే సత్సంగం ఏదైతే ఉందో అతి దుర్లభము అని ఎందుకు శాస్త్రాల్లో చెప్పారు అంటే, మంచి కార్యము చేయడానికి, మంచి మాట వినడానికి అందరూ అర్హులు కాదు, అందరూ భాగ్యంలో అది ఉండదు.
చాలా మంది ఉంటారు కాలనీలో కదండి, అందరికీ మెసేజ్ వెళ్తుంది, ఆ పోనీలే ఎన్నోసార్లు విన్నా, ఏం వింటామో అన్నీ తెలిసిన ఏం వింటామో అని రారు. కొత్త సినిమా అనుకోండి, సేమ్ లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ అదే ఉంటుంది, మొత్తం డ్రామా. కొత్త సినిమా వచ్చిందంటే వెళ్దాం కదా, ఏమండి ఈరోజు తీసుకెళ్తున్నారా లేదా బయటికి, లేదంటే ఈరోజు ఇంట్లో మీకు భోజనం లేదు, అదే సినిమా స్టోరీ. చెప్పే తాత్పర్యం ఏమిటి అంటే, భగవద్భక్తి అన్నది అంత సులువుగా దొరకదు. ఇది ఎవరి జేబులో అయితే డబ్బుంటే వాళ్ళ ఇంట్లో దేవుడు రావాలి అని రాసింది అనుకోండి, ప్రతి డబ్బున్న ఇంట్లో దేవుడు ఉండేవాడు కదండి. కానీ మనం చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా భగవతి అమ్మవారు కానివ్వండి, కృష్ణ పరమాత్మ కానివ్వండి, రాముడు కానివ్వండి, ఏ చరిత్ర, శివుడు కానివ్వండి, అన్ని ఎక్కడ చూసినా కూడా పరమాత్మ ఎక్కడికి వస్తారు అంటే, ఎవరి మనసు యందు ఆ పరమాత్మ యందు భక్తి కలిగి ఉందో ఎవరి మనసులో, అలాంటి వ్యక్తి ఇంట్లో మాత్రం వెళ్తారు. అది ఆడనా మగనా అన్నది కాదు, అది మనిషి అన్నది కూడా కాదు. అందుకోసం కదండి గజేంద్ర మోక్షం మనం విన్నాం కదా. గజేంద్రుడు ఒక ఏనుగు దగ్గరికి కూడా పరమాత్మ వైకుంఠం వదిలేసి వచ్చేసాడు కదండి. అయ్యో అదేంటిదండి, బ్రాహ్మణులు అని కొంతమంది అనుకుంటారు, బ్రాహ్మణుల ఇంట్లోనే కదండి దేవుడు ఉండేది. అలా గనక అయితే శబరి ఇంటికి రాముడు వెళ్తాడా? శబరి ఇంటికి రాముడు వెళ్ళాడు కదా. మరి రాముడు వర్ణం చూస్తాడు, కులం చూస్తాడు, ఇవన్నీ చూస్తాడు అంటే, ప్రహ్లాదుడు రాక్షస కుమారుడు, వారింటికి కూడా వెళ్ళాడు కదండి. కాబట్టి పరమాత్మ కులము, గోత్రము, ఆడనా మొగనా, చూడ్డానికి ఎలా ఉన్నా, సంపత్తి ఉందా లేదా, జేబులో ఏమన్నా ఉందా లేదా, అవన్నీ చూడడు. పరమాత్మ చూసేది ఎవరి మనసులో నా గురించి భక్తి ఉందో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటారు. అలాగే ప్రవచనం కూడా వినాలి అంటే దాని డబ్బుతో సంబంధం లేదు. మంచి మాట వినాలి అన్న తాపత్రయం ఎవరికి ఉంటుందో వాళ్ళు వెతుక్కుంటూ, అమ్మ ఈరోజు ఏదో ప్రవచనం ఉందంట కదా అని చాలా చోట్ల చూస్తానండి. నేను వచ్చే ముందు ఎంతో సేపు మీరు ఎలా వీచి ఉన్నారో అలా కూర్చొని ఉంటాను. ఎందుకు? అమ్మ ఏదో ప్రవచనం అంట, మేము వినడానికి వచ్చాము అంటే, అలా వినడానికి మీరు వచ్చారు అంటే అత్యంత దుర్లభమైన దేవి మహాత్మ్యం మీరు వినబోతున్నారు అంటే, మీరు ఎంత భాగ్యవంతులు ఒక్కసారి మీరు ఆలోచించండి కదా. ఎవరికైతే తమరు భాగ్యవంతులు అనుకుంటారో వాళ్ళు వాళ్ళ కోసం చప్పట్లు కొట్టుకోవాలి, అనిపించాలమ్మా. అహోభాగ్యం ఉంటే కానీ మనకు ఈ సత్సంగం అనేది దొరకదు. కొంతమంది వాయించలేదు, నాకు అర్థమైంది. ఇండియా పక్కనున్న దేశం నుంచి కూడా కొంతమంది వస్తారు, జగదంబ మాతకి అదిగోండి. కొంతమంది అన్నీ గుర్తుపట్టేస్తాను వెంటనే. అలాగా ముఖం మీద భగవన్నామ స్మరణ రావాలన్నా, చెవిలో భగవన్నామ సంకీర్తన పడాలన్నా, హరికథ వినాలన్నా, సత్సంగం చేయాలన్నా కూడా ఎంతో భాగ్యం ఉంటే కానీ దొరకదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే సత్సంగాన్ని మనము దుర్లభము అంటారనమాట. అయితే ఈరోజు నేను ఎంచుకున్న విషయము, అమ్మ ఏదో ఒక వైభవం చెప్పింది అంటారు. అయితే నేను శివపురాణము, దేవి భాగవతం అని అన్ని పురాణం చెప్తారండి. దాంట్లో దేవి భాగవతంలో ఒక మంచి, నాకు నచ్చిన ఒక సంఘటన, అంటే అన్ని బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి, కానీ ఒక మహిషాసుర మర్దిని అన్న ఒక చరిత్ర చెప్పాలి అని ఈరోజు నాకు అమ్మవారు ప్రేరేపించింది. మహిళా వ్యక్తులు ఎక్కువగా ఉంటారో నేను మొన్న వీడియోలో చూశాను. కాబట్టి మహిషాసుర మర్దిని అన్న చరిత్ర ఈరోజు మనం వినబోతున్నాము. ఇది దేవి భాగవతంలో పంచమ స్కందంలో వస్తుందండి. అయితే ఈ దేవి భాగవతంలో పంచమ స్కందంలో ఈ విషయం వచ్చే ముందు ఒక చాలా మంచి విషయం వచ్చిందండి. అదొక్కసారి ఏంటో చూసి మనం ముందుకు వెళ్దాం. మహదాఖ్యానముత్తమం కృష్ణస్య చరితం దివ్యం సర్వపాతకనాశనం సందేహోత్ర మహాభాగో వాసుదేవ కథానకే జాయతే ప్రోచ్యమానే విస్తరేణ మహామతి. ఈశ్వరానపి కృష్ణేన, దేవుడు ఈశ్వరుడు అయినప్పటికీ కూడా కుతస్థౌ సంప్రభూజితో న్యూనతావా కిమస్తస్య తదేవ సంశయో మమ. ఇక్కడ ఋషులందరూ అడుగుతున్నారండి. ఏం అడుగుతున్నారు అంటే, ఈ పంచమ స్కంద చరిత్ర ప్రారంభం అయ్యే ముందు మనకు ఏం చరిత్ర వచ్చింది అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ
కృష్ణ పరమాత్మ సాక్షాత్తు రాములు వారు కూడా ఈ భగవతి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారిని పూజించడం వల్లే కృష్ణ పరమాత్మకు వివాహం కలగడము అన్నది జరిగింది. రుక్మిణి అమ్మవారి చరిత్ర నేను ఎక్కువగా అది ప్రొలాంగ్ చేయను, కానీ భాగవతంలో వస్తుందండి. కృష్ణుడే నాకు భర్త కావాలి అని రుక్మిణి అమ్మవారు పార్వతి అమ్మవారిని పూజించారు. సీతమ్మ తల్లి కూడా రాముడే నాకు భర్త కావాలి అన్న కోరికతో పార్వతి అమ్మవారిని పూజించారు. మనకు వస్తుంది కదండి, భాగవతంలో వస్తుంది, దేవి భాగవతంలో వస్తుంది. సత్యభామకు సంతానం కలగడం లేదు అనేసి ఆవిడ పార్వతి అమ్మవారిని పూజించిన తర్వాత ఆవిడకి సంతానం కలగడము, ఇది కూడా చరిత్ర వచ్చిందనమాట. అంతేకాకుండా భాగవతంలో కూడా వస్తుందండి, కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఆ మణి గురించి అనమాట. అప్పుడు ఇంట్లో అందరూ చింతిస్తున్నారు, స్వామివారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, ఆ స్వామివారు వెనక రావాలి అంటే ఇక్కడ వసుదేవులు, అమ్మవారు, దేవకి అమ్మ, తర్వాత భార్య రుక్మిణి మాత కూడా ముగ్గురు కలిసి చండీ యాగం చేశారండి. నేను ఇప్పుడు కూడా చెప్పాను, చండీ యాగము 9 రోజులు చేస్తే చాలా మంచిది, కానీ విశేషంగా అష్టమి రోజు చేస్తే చాలా మంచిది. ఈసారి మీరు చేశారంట, కానీ వచ్చే సంవత్సరం నుంచి మీరు అష్టమి రోజు ఖచ్చితంగా చండీ యాగం చేయండి. ఇది దేవి భాగవతంలో వస్తుంది. అలాగా చండీ యాగం పూర్తి అవుతుండగా కృష్ణ పరమాత్మ ఒక్కరే రాకుండా మణిని కూడా తీసుకొచ్చి ఇంకొక భార్య అంటే జాంబవతి అమ్మవారిని కూడా తీసుకొచ్చినట్టుగా మనకు దీంట్లో చూపిస్తున్నారు. అప్పుడు అమ్మవారు అంటారంట, అమ్మవారి పూజ వల్ల నాకు నా కొడుకే కాదు, కొడుకుతో పాటు ఇంకో కొత్త కోడలు కూడా వచ్చేసింది అన్న మహాత్మ్యం మనకు భాగవతంలో వస్తుంది, దేవి భాగవతంలో వస్తుంది. ఇలాగా ఎన్నెన్నో చరిత్రలు కృష్ణ పరమాత్మ రాముడికి సీతమ్మ తల్లి దూరం అయినప్పుడు కూడా సీత దొరకాలి అనడానికి కూడా రాములు వారు నారద మహర్షి చెప్పడం వల్ల చేసిన పూజ విస్తారంగా దీంట్లో వస్తుంది. అంటే రామాయణం వస్తుంది, భాగవతం వస్తుంది, అన్నీ వస్తుంది. ఇక్కడ ఋషులు ఏమడుగుతున్నారు అంటే, కృష్ణుడు పరమాత్మ కదా కదా కృష్ణుడు రాముడు పరమాత్మ, మరి వారు కూడా ఎందుకు అమ్మవారిని పూజించారు అని అడిగారు. అది నాకు సంశయంగా ఉంది, అది మీరు దూరం చేయండి అంటే, తథాపి మానుషం దేహ నాశ్రిత పరమేశ్వరః కృతవాన్ మానుషాన్ భావాన్ వర్ణాశ్రమ సమాశ్రితాన్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, పరమాత్మ అయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ కానివ్వండి, రాముల వారు కానివ్వండి, వాళ్ళిద్దరు కూడా చేసింది మానవ లీల. ఒక నటుడు ఎలాగైతే, ఇప్పుడు ఒక మనిషి అనుకోండి, నేను ఒక నటిని అనుకోండి, ఈరోజు ఏం చేస్తాను అంటే సీతమ్మ తల్లి రోల్ ప్లే చేశాను నాటకంలో. మరుసటి రోజు ఏమైందంటే సీతమ్మ తల్లి రోల్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు దొరికారు, కానీ అమ్మ మందోదరి రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, మీరు చేస్తారమ్మా అంటే చేస్తాను అంటే, నిన్న సీతమ్మ తల్లి అయిన శిల్ప గారు మరుసటి రోజు మందోదరి అయ్యారు. మరి నేను శిల్ప అవుతానా, మందోదరి అవుతానా, సీత అవుతానా? నేను శిల్పానే అవుతాను. కానీ ఒకరోజు స్టేజ్ మీద ఆన్ ద స్టేజ్ ఐ వాజ్ సీత, ఫర్ సమ్ అదర్ డే వాజ్ మందోదరి, ఇంకో రోజు రాముల వారిగా కూడా ప్లే చేయొచ్చు. అలాగా ఒక మనిషి, ఒక నటుడు ఎలాగైతే వివిధ నట రూపాలు తీసుకుంటారో, అలాగా పరమాత్మ మనిషికి ధర్మం చెప్పడానికి ధరించిన రూపాలు కృష్ణ రూపము, రామ రూపము, ఇవన్నీ కూడా లీలా మానుష రూపము అంటారు అన్నమాట. కాబట్టి కృష్ణ పరమాత్మ మనందరికీ నేర్పించడానికి, గుర్తుపెట్టుకోండి, మనందరికీ నేర్పించడానికి సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా ఆ భగవతి అమ్మవారిని పూజించారు. అంతటి మహాత్మ్యము ఆ అమ్మవారికి, భవానీ మాతకుంది అని మనకు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. జగదంబ మాతకి, జగదంబ మాతకి. ఇంకా గట్టిగా నాలంటే నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. జగదంబ మాతకి. ఇప్పుడు తర్వాత ఏమవుతున్నారు ఋషులు అంటే, మాకు మహిషాసుర మర్దిని చరిత్ర మీరు చెప్పండి అంటారన్నమాట. మీరు ఒక మాట జాగ్రత్తగా వినవలసింది ఏముంటుందంటే, మన పురాణాలు కనుక మనం చూసాము అంటే దర్ ఇస్ ఆల్వేస్ అ డైలాగ్ అనమాట. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఎప్పుడు కూడా మన చరిత్రలో. అంటే పురాణాల్లో ఎక్కడ కూడా చూసినా భక్తులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళ డౌట్స్ అడిగారు, క్వశ్చన్స్ అడిగారు. అప్పుడు గురువులు దాన్ని ఛేదించారు అనమాట. నీ సంశయం ఇలా ఉందా, ఇలా కాదు నాయన, ఇలా, దాని యొక్క కారణం ఇది అని చెప్పడం మన శాస్త్రాల్లో ఉంది. ఒక్క సనాతన ధర్మం మాత్రమే అండి, సనాతన ధర్మంలో వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అండ్ నేనైతే ఎప్పటికీ అంటాను, మీ మనసులో ఏమన్నా ఉంది అంటే మీరు అడగండి.
అలాగే కొంతమంది వెంటనే వచ్చేస్తారు, అడగమన్నారు కదా నాకు ఈ డౌట్ ఉంది. గురువుగారు ఒక మాట అంటారండి, ఎవరైతే ప్రవచనాలు వినరో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి మనము? డౌట్స్ ఉంటాయి అందరు, నాకు కూడా చాలా డౌట్స్ వస్తాయి. నేను ఇప్పటికీ గురుగారిని అడుగుతుంటాను, ఇప్పటికీ కూడా. ఏం చేయాలి? మొదట మనం ఒక్కసారైనా భాగవతం వినాలి, చదవాలి. రామాయణము, శివపురాణము, మహాభారతము ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు డౌట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు అడగాలి. కొంతమంది ఏమీ అడగరు, ఏమీ వినరు. ఎక్కడైనా విన్నారా అంటే అక్క మేము యూట్యూబ్లో విన్నాము, గూగుల్లో విన్నాము. గూగుల్ చేస్తుంటారు క్వశ్చన్స్ కొంతమంది. ఒక మాట మనం తెలుసుకోవాలమ్మా, నాకు ఇందాక కూడా ఎవరో మాటల్లో చెప్తున్నారు కారులో, మనము ఎవరి దగ్గర నుంచి ప్రవచనం వినాలి? ఎవరైతే ఒక గురు పరంపర నుంచి వచ్చే శిష్యరికంలో ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రవచనం వినాలి. కొత్తగా ఒక వీడియో వచ్చిందమ్మా, ఒక 2-3 months క్రితం. ఏంటిదంటే ఒక వ్యక్తి భగవద్గీత చెప్తున్నారు అంటే వీడియో బాగా ఫేమస్ అన్నమాట. మన హిందువులు కూడా అక్కడికి వెళ్ళి భగవద్గీత చెప్తున్నారండి అనేసి. ఇంకొక వీడియో ఒక వ్యక్తి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు అంటే భాగవతం వినాలి, ఖచ్చితంగా భగవద్గీత వినాలి, కృష్ణ పరమాత్మ కోసము. ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ? అహింస పరమో ధర్మ అంటున్నారు. క్షమించాలి, అహింస చేయకూడదు, ప్రేమగా ఉండాలి, ఇవన్నీ చెప్తుంటే కొంతమంది సెక్యులర్లు ఉంటారో కొంతమంది, అబ్బా చెప్తున్నారండి అసలు మన ధర్మం గురించి చెప్తున్నారు, మనం వినాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎందుకు వింటున్నారు? బికాస్ మనిషికి ఇప్పటి కాలంలో మనిషికి ఏం అలవాటు అయిందంటే కొత్తగా కావాలండి, కొత్త వెరైటీ. అక్కడ ఏదైనా కొత్తగా చెప్పండి. కొత్తగా ఏముంటుందండి? కొత్తది అడుగుతున్నారు అంటేనే మీరు తప్పు చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. ఒక మాట చెప్తానండి, ఎప్పుడు కూడా కొత్తదని వెంట పడకూడదు. దట్స్ ఎ రీజన్. ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్త భక్తిలో కూడా ఫ్యాషనబుల్ భక్తి వచ్చేస్తుంది అనమాట. నవరాత్రి పూజ ఒక రకం, అదే చేస్తాం 9 అంటే ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు కూడా నవరాత్రులు అమ్మవారు అదే పూజ, అదే కుంకుమార్చన, అదే కుమారికా పూజనం, అదే చండీ యాగం చేస్తున్నా కూడా ఎంతో సంతోషంగా ఉంటుందిగా. చేసే వాళ్ళకి అదే సంతోషం, అదే అమ్మవారిని చూడాలనిపిస్తుంది. ఒకటే విగ్రహం. మీరు చూడండి, మీరు మీరాబాయి చరిత్ర కనుక చూశారు అంటే మీరాబాయికి భక్తి కలిగింది. ఆ మీరాబాయిని ఇమిటేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా బొట్టులు పెట్టుకుంటారు, ఘాగరా వేసుకుంటారు. నేను కూడా కృష్ణ భక్తురాలను బొట్టు పెట్టుకోవడం, డాన్సులు చేసి రీల్ చేస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది డౌట్ కూడా వస్తుంది, నేను రోజు పూజ చేస్తున్నానే, నాకు కనిపించాడు కృష్ణుడు నిజంగా ఉన్నారా? ఆవిడ కనిపించాడు, అన్ని కల్పితాలేమో, నాకు కనిపించలేదు అనుకుంటాం మనం. ఎందుకు కనిపించలేదండి మనకు? ఆవిడకి ఎందుకు కనిపించారు? ఏం కొత్తగా ఏమైనా చేశారా? ఎప్పుడు దొరుకుతాడు పరమాత్మ? మనం ఒక మాట అర్థం చేసుకోవాలండి. ఆ అమ్మవారిని మనము ప్రతి సంవత్సరం కొలుస్తున్నాము, ఆ అమ్మవారికి మనం కుంకుమార్చన చేస్తున్నాము. కొంతమంది అడుగుతారు కదా ఏదో ప్రశ్నలు, అదేంటిదమ్మా ఇంత కుంకుమ తీసుకొస్తారు, పోస్తూనే ఉంటారు, ఆవిడ మీద అసలు అమ్మవారు ఉన్నా అంటారు. హల్దీ పెడతారు, స్టేజులు చేస్తున్నారు, ఖర్చులు పెడుతున్నారు, అసలు ఉన్నాడా దేవుడు అన్న ప్రశ్న మనకు రావచ్చు, కొంతమంది అడిగే వాళ్ళకు కూడా రావచ్చు. పరమాత్మ ఉన్నాడు అని ఎక్కడో అనిపిస్తుంది, ఎక్కడో ఏమనిపిస్తుంది, అసలు నిజంగా ఉన్నాడా, అసలు వింటున్నాడా అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకు కనిపించాడు, ఎందుకు మరి మీరాబాయికి కనిపించాడు అన్న దానికి కారణము మనం బహిరంగంగా వెతుకుతామండి. అమ్మవారు కనిపించిందా అంటే మనకేమనిపిస్తుంది? సినిమాల్లో చూసి ఆవిడ విగ్రహం ముందు ఆవిడలాగా నించోవాలి, అప్పుడు ఆ అమ్మవారు కనిపించింది మహాతల్లి అనుకుంటాము. అలా కనిపించడం కాదండి. పరమాత్మ దర్శనము ఏ భక్తులకి మొదట అయిందో అది ఆత్మస్వరూపంలో అవుతుంది. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక ప్రశాంతత అనిపించడము, కోరికలు అనేవి తగ్గడము, కామ క్రోధ లోభ మోహాలు ఇవన్నీ ఎప్పుడైతే మనకు తగ్గుతూ పోతాయో, వాసన ఎప్పుడైతే తగ్గుతూ పోతుందో, సంసార సుఖం పట్ల ఎప్పుడైతే మన కోరికలు తగ్గుతూ పోతాయో, మెల్లమెల్లగా మనిషి అనుభూతి ఎలా కలుగుతుందంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది, ఏమీ వద్దనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరిలో అదే పరమాత్మ కనిపిస్తాడు. ఇలాంటి కొన్ని విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఎక్కడో పరమాత్మ కోసం మనము వీఆర్ బికమింగ్ రెడీ అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము చేస్తాం కదండి, కుమారిక పూజ చేస్తాము, స్త్రీల పూజ, మన సువాసిని పూజ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇన్నాళ్ళు ఉన్నారనుకోండి ఆవిడ పట్టు చీర, కొంచెం మామూలు ఆవిడ ఉన్నారనుకోండి ఒక 500 చీర, మరి పనమ్మ వచ్చింది అనుకుంటే ఆవిడ 200 ఇచ్చేసి ఎందుకు ఆవిడకి ఎందుకు అంటాం.
అంటే మనం ఏం చూస్తున్నాము అంటే, మీరు అలా చేస్తున్నారని కాదు, మనం ఏం చూస్తున్నాము అంటే, ఆవిడ పెద్ద ఆవిడ, ఈవిడ ఈవిడ అంటే మీరు ఏం చూస్తున్నారు, మనం ఏం చూస్తున్నాము, మనము భేదం చూస్తున్నాము. సువాసిని పూజ అని చెప్పారు మనకు. మీరు భాగవతం గనక వింటే చాతుర్వర్ణాల్లో ఉన్న ఆడవాళ్ళు పూజ చేయాలండి. మీరు ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలీదు. చాలా మందికి అపోహ ఏముంటుందంటే బ్రాహ్మణ స్త్రీ మాత్రం పూజించాలి అనుకుంటారు. కాదమ్మా, బ్రాహ్మణ స్త్రీని పూజించాలి, క్షత్రియ స్త్రీని పూజించాలి, వైశ్య స్త్రీని పూజించాలి, శూద్ర స్త్రీలను కూడా పూజించాలి. ఎలా పూజించాలి? దేవి భాగవతంలో మీరు గనక వింటే బ్రాహ్మణ స్త్రీలకు కొంచెం ఎక్కువ, లేదంటే వైశ్యులు అంటే డబ్బున్న వాళ్ళు, బిజినెస్ క్లాస్ పీపుల్, వాళ్ళకు కొంచెం ఎక్కువ, శూద్రులకు తక్కువ అని ఎక్కడ చెప్పలేదు. సువాసిని స్త్రీ మీకన్నా పెద్ద వయసులో ఉన్నా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా మనము నమస్కారము చేయాలి, పాదాభివందనం చేయాలి. ఇక్కడ ఒకటి చూస్తానమ్మా నేను, దక్షిణ భారతంలో అసలు ఎవరు నమస్కారం చేయరు. మేము అంటే మీరేదో అనుకుంటున్నారు ఆవిడికి నమస్కారం చేయాలని అనిపించుకుంటుందేమో అనుకుంటారు. కాదు, మన దగ్గర పద్ధతి ఏంటిదంటే చిన్నపిల్లైనా పెద్దవాళ్ళైనా కూడా నమస్కారము పాదాలకు నమస్కారం చేస్తే నమస్కారం అవుతుంది. ఇక్కడేమో ఇలాగా, అది కూడా కష్టం, అతి కష్టంతో. ఎందుకండి నాకేమి ఎవ్వరి కాళ్ళు కూడా అవసరం లేదు అనుకుంటాము. మనందరికీ ప్రతి ఒక్కరి కాళ్ళు పడే అవసరం ఉంది. ఎందుకుందండి? కొంతమంది అనుకోవచ్చు ఎందుకుందో తెలుసా? ఇక్కడ ఉంది చూడండి, అహంకారం మూట ధరించి ఉన్నాం చాలా మంది. నేను ఇలా మూట పెట్టుకోండి, అది మిమ్మల్ని వంగనివ్వదు. నేనండి నేను, అది వంగనివ్వదు. అమ్మా పడిపోయిందిగా, వంగంగానే మూట పడిపోయిందిగా అహంకారం మూట. కాబట్టి ఎంతమందికి మీరు పాదాభివందనం చేస్తూ పోతారో ఏమవుతుంది? నేను అన్నది పడిపోతుంది, అహంకారం పడిపోతుంది. అందుకోసం మనం ఎప్పటికీ కూడా పూజ చేసిన తర్వాత నమస్కారం చేయాలి. అమ్మవారికి పాదాభివందనం, గురువు గారికి పాదాభివందనం, కుమారిక పూజ చేసిన తర్వాత చిన్న చిన్న పిల్లలకి కూడా పాదాభివందనం చేయాలి. మీరు కనుక యూట్యూబ్లో చూడండి, యోగిని చూస్తున్నారా మీరు? నేను బహిరంగంగా చెప్తానండి, నాకు తెలియదు ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, బట్ నేను ఫ్రాంక్గా చెప్తాను. యోగి మోదీ లాంటి లీడర్ ఇప్పుడు లేరు. వాళ్ళు సన్యాసి కదండి, ఆయన కుమారిక పూజ చేస్తే ఏం చేస్తారు? ఆ కుమారికలకి అన్ని పెట్టి కాళ్ళకి ఇలా నమస్కారం పెడతారు. మా గురుగారు పూజ చేయండి, సాక్షాత్ దండల ప్రణామాలు చేస్తారు. నేను ఒకసారి ఇప్పుడు ఫోటో షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు గురువారి దేవి భాగవతం బాసరలో జరుగుతుంది. అక్కడ అమ్మవారు అవ్వడానికి ఎవరు లేరు. అయితే ఆ మేకప్ అబ్బాయి వచ్చి, అమ్మ విల్ యూ ప్లే దిస్ రోల్? ఐ సెడ్ ఓకే. నేను అయ్యాను అమ్మవారు. మా గురుగారు నాకు పాదాభివందనం చేశారు. సరే, ఒక్కసారి మనము పూజనీయులు అని చూసామనుకోండి, అమ్మ అని చూశాక అక్కడ ఈమె నా శిష్యురాలు కదా, నేనెందుకు పాదాభివందనం చేయాలి అన్నది కాదు. అమ్మ జగదమ్మ స్వరూపం ధరించింది మా అమ్మ. మట్టి బొమ్మ కనిపించే వాళ్ళకి మట్టి బొమ్మే ఉంటుందండి. సాక్షాత్తు నా భగవతి అన్న వాళ్ళు భావన ఎప్పుడైతే ఉంటుందో, ఆ చిన్ని కృష్ణుడి ఇలాగా పూజిస్తుంటే దాంట్లో ఎప్పుడైతే లీనం అయిపోయిందో మీరా, అప్పుడు తనకు ఆ ఒక్క బొమ్మలో దేవుడు కనిపించాడు. మనకు కనిపించాడు, మనకు బొమ్మ సైజు కనిపిస్తుంది మనకు, నల్లరాయ తెల్లరాయ. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తాం కదా రాజస్థాన్లో చూస్తే బొమ్మ, దీంట్లో దేవుడు కనిపించాడా? ఆవిడ కనిపించాడు, మనకు కనిపించాడు. ఎందుకు? బూట కట్టుకొని ఉన్నాం. అలాగా భగవద్భక్తి అంటే చాలా కష్టం. ఒక మాట మనం ఏం గ్రహించాలి అంటే, భగవద్భక్తి చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా కామము, క్రోధము, లోభము ఇవన్నీ దూరం అవుతూ ఉండాలి. ప్రతి మనిషిలో పరమాత్మ కనిపించాలి. ఎప్పుడైతే మనకు పెద్దవాడు, చిన్నవాడు, డబ్బున్నవాడు, లేనివాడు, కొంతమందికి ఒక చాలా చెడుగునే ఉంటుందండి. ఆ ముక్కులా ఉన్నది ఆమె, అలా అవుతామనా, అసన్నటామనా మాట్లాడకూడదు. మనము శరీరాన్ని అంటే కించపరిచి మాట్లాడినట్టే కదండి. ఈ ఆవిడ ముక్కులావు ఉన్నావు అంటే నీకు ఇక్కడ లావు ఉండొచ్చుగా, సారీ అంతే కదండి. ఏ మనిషినన్నా చూడండి, మన ప్రతి అందరిలో కూడా ఎక్కడ లోపాలు ఉంటాయి. నా ముక్కు బాగుండొచ్చు, నా కళ్ళు చిన్నగా ఉన్నాయిగా. ప్రతి మనిషిలో చూస్తే లోపాలు ఎన్నో ఉంటాయండి. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, నో వన్. బట్ అలాంటి వివిధ రూపాల్లో కూడా మనకు పరమాత్మ కనిపించాలి. చెట్టులో కనిపించాలి, పుట్టులో కనిపించాలి. అందుకోసమే మనం సనాతన ధర్మంలో కనుక చూస్తే అమ్మవారిని ఎక్కడ పూజిస్తాం? మనము తులసి చెట్టులో పూజిస్తాం కదండి.
తులసి కోట ఎవరెవరి ఇంట్లో ఉందమ్మా? ఒకసారి మీరే చూసుకోండి, చెయ్యి ఎత్తని వాళ్ళు. చాలా మంది ఇళ్లలో తులసి కోట ఉండట్లేదమ్మా. తులసి కోట ఎవరింట్లో లేదో అంటే కోట పెట్టుకోవద్దు, తులసమ్మ కూడా ఉండాలి దాంట్లో, పూజ కూడా చేయాలి, దీపం కూడా పెట్టాలి. అలా లేని వాళ్ళు ఇంట్లో శ్మశానం, మీకు కోపం వచ్చినా పర్వాలేదు, శ్మశానవత్ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా గుమ్మం బయట తులసమ్మ ఖచ్చితంగా ఉండాలి. తులసమ్మని పెట్టుకోండి. తులసి పూజ కదండి, రావి చెట్టు పూజ, ఎన్నెన్నో చెట్లు పూజ చేస్తున్నాము. మూర్ఖులు అంటారు చెట్టు పూజ చేస్తున్నారు నీళ్ళు పోతు. మనం ఏం చేస్తున్నాము? ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో మనం పరమాత్మను చూస్తున్నాము. కుక్క పూజ చేస్తాము కదండి. ఏం చేస్తాం? కుక్క పూజ అంటే కుక్కకు చపాతి పెడతాం. కుక్కకి వేసిరాపు, మొదటి చపాతి ఆవుకు, లాస్ట్ చపాతి కుక్కకు. ఎవరెవరు ఇస్తారండి? మిగతా వాళ్ళు పిలుస్తారా? క్షమించండి, కొన్ని నేను వాస్తవాలు చెప్తాను. మన పురాణాల్లో చూడండి, ఇదే చెప్తాను, చరిత్రనే చెప్తున్నాను, నేనేం భిన్నంగా చెప్పడం లేదు. చరిత్రలో ఇవన్నీ కూడా వస్తాయి. మనము, నేను, నా భార్య, నా పిల్లలు మేము తింటున్నాంగా, మేము సుఖంగా ఉన్నాము. పోయిన సంవత్సరం కారు లేదు, ఈసారి కారు తీసుకున్నాము, లోన్ తీసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను. నేను ఎదుగుతున్నాను, నా భార్య ఎదుగుతుంది, నా పిల్లలు పెద్దగా అవుతున్నారు అన్ని ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు అసురులు. దేవతలు అంటే ఎవరమ్మా? ఒక మంచి పని చేశారు ఎవరికో, అమ్మ మీ ఇంట్లో పెళ్ళుందా, నేను సహకరిస్తాను, దేవుడయ్యా బాబు నువ్వు అంటామా? ఒక పనమ్మాయికి పని చేశాక చీర ఎవరైనా పెడతారమ్మా. మన దగ్గర పద్ధతి తెలుసో తెలీదు, హోలీ పండగ రాగానే పని వాళ్ళకు బట్టలు పెడతాం మనము. దీపావళి పండగకు కొన్ని చోట్ల దసరాకు పెడతారు. పని చేస్తే ఎవరైనా పెడతారు, పని చేయకుండా కూడా. అమ్మ ఒక పేద ఇంటికి వెళ్ళి, గుడిసెలోకి వెళ్ళి, అమ్మ చీర తీసుకో, ఎప్పుడైనా పెట్టామా? ఒకసారి పెట్టి చూడండి, ఎంత సంతోషం కలుగుతుందో. 10 మందికి సహాయపడాలి మనము, అప్పుడు మన జీవితం మనిషి జీవితం. కుక్కలో ఈ భావన రాదండి, క్షమించండి. అంటే నేను మిమ్మల్ని నన్ను పోల్చుకుంటున్నాను కాదు, కానీ కుక్కకి ఏముంటుందంటే నేను తిన్నానా కొట్టుకుంటూ తింటాయి. నేను బాగా తింటున్నానా, పక్కింటి వాడు తింటున్నానని ఎప్పుడైతే మన బుద్ధులు అలాగే ఉంటాయో మనది కుక్క బతుకైపోతుంది. మనిషి అంటే ఏంటిది? నా చుట్టూ ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారా, నా గ్రామంలో ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారా, నా ఊరి కోసం, నా గ్రామం కోసం నేను ఏం చేస్తున్నాను, ఇంకా పెద్దగా ఆలోచించాలి అంటే నా దేశం కోసం నేను ఏం చేస్తున్నాను అని ఆలోచించి 10 మంది కోసం ఎవరైతే బతుకుతారో వాళ్ళని మనము సత్పురుషులు, దేవతలు అంటామండి. అదే దేవత పూజ, అది మనకు సనాతన ధర్మం నేర్పిస్తుంది. ఇలాగా 10 మంది కోసం బతకడం మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఋషులు ఏమడిగారు? మహిషాసుర చరిత్ర మనకు అడుగుతున్నారు. ఆ మహిషాసుర చరిత్ర తెలుసుకునే ముందు, మనకు అమ్మవారి చరిత్ర తెలుసుకునే ముందు మనకు మహిషాసురుడు ఎవడు అన్నవాడు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను అన్నీ చెప్పాను కదండి, మంచి మాట చెప్పే ముందు చెడు కూడా చెప్పాలి. మంచి మాట చేస్తున్నాము అంటే చెడేమన్నా చేస్తున్నాము అది కూడా తెలుసుకోవాలి కదా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు డూస్ అండ్ డోంట్స్ రెండు చెప్తారమ్మా. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇది చేయండి, ఇది చేయకండి చెప్తారా లేదా? అదేంటి డాక్టర్ మీరు చేయకండి అని చెప్పారు? అవును, కొన్ని విషయాలు చేయకూడదు, కొన్ని విషయాలు మీకు కావాలి అంటే కొన్ని విషయాలు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. ఎలా వంగాలి కానీ కదండి, నడుము నొప్పి ఉంది అంటే ఇలా వంగకండి, ఇలా కింది వంగండి అని చెప్తాం మనం, అవునా కదా? ఇలాగా శాస్త్రాల్లో కూడా మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ధర్మము అధర్మము రెండు కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారనమాట. అలాగా మహిషాసుర మర్దిని చరిత్ర చెప్పే ముందు అసలు మహిషాసురుడు అన్నవాడెవడు అని కూడా మనకు చెప్పారు. ఒక మాట గుర్తుపెట్టుకోండమ్మా, రాముడు తెలియాలి అంటే రావణాసురుడు తెలియాలి. ప్లీజ్ అండర్స్టాండ్. కృష్ణుడు తెలియాలి అంటే జరాసంధుడు, కంసుడు, చాణూరుడు వీళ్ళందరూ తెలియాలి. అందుకోసమే మనం సినిమాలో కూడా చూసామనుకోండి, హీరోని చూపించే ముందు మనం విలన్ని చూపిస్తారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఈ మనిషిని కొట్టాడని అన్నారు అనుకోండి, దానికేం ఎఫెక్ట్ ఉండదు. ఇంకో సీన్ చూపించారనుకోండి, ఈ మనిషి దీన్ని ఒక చేయితో ఎత్తుతున్నాడు, అలాంటి వాడిని ఇంక చిన్న అబ్బాయి కొట్టాడని ఆయన కొట్టారా అంటాం కదా. అలాగా రావణాసురుడిని రాముడు కొట్టాడు అని చెప్పడానికి రావణాసురుడు తెలియాలి. మహిషాసురుడు
తెలిసిన తర్వాతే మహిషాసుర మర్దిని అన్నది ఎవరు తెలుస్తుంది. కాబట్టి సమాజంలో మంచి ఎవరు తెలియాలంటే చెడు కూడా తెలియాలి కదా. కాబట్టి తప్పుగా అనుకోద్దమ్మా, నేను ఏదైనా కఠినంగా మాట్లాడితే ఆవిడ ఏదో వచ్చేసి మమ్మల్ని అవమానం చేసిపోయారని కాదు. మన ప్రతి ఒక్కరి జీవితం కూడా, మా గురుగారు ఒక మాట అంటారు, డే బై డే మై లైఫ్ షుడ్ బికమ్ బెటర్ అండ్ బెటర్. మనం ఏం చేస్తాము అంటే, సాధారణంగా మనిషి వాళ్ళు కారు కొన్నారండి, మనకి ఇంకా కారు లేదు, వాళ్ళ దగ్గర అది ఉంది, ఆడు పట్టు చీరేసుకొచ్చిందండి, మన దగ్గర ఇంకా లేదు. వేరే వాళ్ళని చూసి ఎప్పుడు కంపేర్ చేయొద్దండి. ఒక మనిషి, అందరి మనిషి పరిస్థితి సమానంగా ఉండదు. చాలా పేదరికం నుంచి వచ్చాను నేను, నాకు చిన్నప్పుడు చెప్పులు కూడా లేవు అన్న మనిషి ఏం చేస్తాడు అంటే, 10 సంవత్సరాల తర్వాత చెప్పులు నా డబ్బులతో నేను కొనగలిగాను, చెప్పులు చెప్పులు అని సంతోషిస్తాడు. బాగా డబ్బున్న వాడికి అంతదానికి ఏంటి సంతోషం, ఇది కూడా నేను 1,00,000 రూపాయలు షూ వేసుకుంటే ఇలా అనొచ్చు, ఎందుకంటే వాడికి తెలియదు. అలాంటి మనిషికి 10 లక్షలు కారు కొన్నాడు అనుకోండి, 10 లక్షలు కారు కొన్నాను, ఎందుకంటే 1,00,000 రూపాయలే చూసిన మనిషి 10 లక్షలు తీసుకున్నాడు అంటే గొప్పతనం. అలాగే చెప్పులే వేసుకోని మనిషి చెప్పులు వేసుకున్నాడు అంటే గొప్పతనం. సో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. కానీ ఎవరితో కంపేర్ చేసుకోవాలి? నేను నిన్నెలా ఉన్నాను, నిన్న నాకు ఒక ఎవరైనా మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, నాకు ఈర్ష్య అనిపించేది. కానీ ఇప్పుడు నాకు వేరే వాళ్ళ చీర మంచి కట్టుకున్నా మంచిగా అనిపిస్తుంది. నా మనసు మారింది కదూ, నేను కొంచెం మారుతున్నాను కదూ అని అనిపించాలి. నాకు ఇంతకు ముందు వేరే వాళ్ళని చూసి కామం అనిపించేది, ప్రతి స్త్రీని చూసి. కానీ ఇప్పుడు ప్రవచనాలు విన్న తర్వాత నా మనసు కొంచెం మారింది, నేను కొంచెం మారాను కదూ, నేను ప్రతి స్త్రీలో అమ్మని చూస్తున్నాను కదూ అని అనిపించాలి. సో మనం కంపేర్ చేస్తున్నాము, కానీ ఎవరితో? నేను నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, రేపు ఇంకా ఎదగాలి, రేపు ఇంకా ఎదగాలి, మంచి మారాలి. ఎలా ఎదగాలి? బహిరంగంగా కాదండి, మనసు రూపంగా మనం ఎదగడమే దాని నిజమైన ఎదగడము అంటారు. సో ఎప్పుడు అంటారు, మై లైఫ్ షుడ్ బికమ్ బెటర్ అండ్ బెటర్. సో ప్రవచనాలు విన్న తర్వాత మన మనసు మారాలి, మన జీవితం మారాలి, మన చర్య మారాలి, మన ఆచరణ మారాలి, మన ఆలోచన పద్ధతి మారాలి. అందుకోసమే ఈ చరిత్రలు ఒక్కసారి వింటే కుదరదు, 10 సార్లు వినాలి. విన్న తర్వాత చింతించాలి, ఏం విన్నాను, ఆ చరిత్ర ఎందుకు చెప్పారు. ఆలోచించండి అమ్మా, ఈ చరిత్ర ఇప్పుడు చెప్పింది కాదు, ఈ పురాణాలు మనకు కలియుగం కన్నా ముందు రాసినవి. ఎప్పుడు జరిగినవి? సత్యయుగంలో జరిగిన కథలు ఇవన్నీ. కలియుగం కనుక చూస్తే 5000 దాదాపు 5100 సంవత్సరాల క్రితం కలియుగం ప్రారంభమైంది. దానికి ముందు ద్వాపర యుగంలో రాసిన గ్రంథాలు ఇవన్నీ కూడా. ఇప్పటికీ కూడా ద ఓల్డెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ వేదాస్, పురాణాస్. పురాతనం, ఎప్పుడో. ఇప్పటికీ కూడా లక్షల మంది ఇలాగే వింటారు. అదే భగవద్గీత, అదే రామాయణము, అదే శివపురాణము. నేను చూస్తాను కదమ్మా, 4 గంటలు ప్రవచనాల్లో కూర్చొని, అమ్మ ఇంకా వినాలనుందమ్మా, అమ్మ ఇంకా వినాలనుందమ్మా అని ఏడ్చిన వాళ్ళు మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో. ఏముందన్నా చరిత్రలో? అదే కృష్ణ చరిత్ర ఎందుకు వింటారు? అది విన్న తర్వాత అంతరంగంలో కృష్ణ ప్రేమ పుడుతుంది, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగా ఆ అమ్మవారిని కూడా మరీ మరీ చూడాలి అనిపించాలి. ఒకసారి చూశాను కదా, అయిపోయింది. కొంతమంది అది పూజ చేస్తుంటే ఇలా చూడదు. అమ్మవారిని చూడండి, అమ్మవారిని చూసిన తర్వాత కళ్ళు మూసుకోవాలి. చూసి ఆ రూపాన్ని కళ్ళల్లో తీసుకొని వెంటనే కళ్ళు మూసేయాలి. అంటే కళ్ళల్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మ నాకు కనిపించాలి. మా అమ్మ ఎలా ఉంది, అమ్మ కళ్ళు ఎలా ఉన్నాయి, పోయినసారి ఇలా ఉంది కదా, ఈసారి ఎంత బాగుంది కదా. మీరు చూడండి, మనము ఎప్పుడైనా తప్పు చేసామనుకోండి, తప్పు చేసి అమ్మవారి ముందు కూర్చుంటే ఆవిడ కోపంగా కనిపిస్తారు. మీరు చేసి చూడండి, ఎవరినో స్త్రీని అవమానం చేశారో, ఏదో జరిగింది, ఆవిడ ముఖం వెళ్ళి చూడండి. మీరు ఎవరికన్నా సహాయం చేశారు, ఇంట్లో కూడా మనం విగ్రహం అంటారు కానీ సాక్షాత్ పరమాత్మ. రోజు ఎవరైతే పరమాత్మ పూజ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది ఆ డిఫరెన్స్. రోజు చూస్తాం కదండి, ఒకరోజు మంచి పని చేయంగానే ఆ చిన్ని కృష్ణుడు నాతో నవ్వినట్టే కనిపిస్తాడు. నాకు ఆ అనుభూతి ఎలా కలుగుతుంది? వి షుడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. రోజు చూడాలి ఆవిడ్ని, ఆవిడతో మాట్లాడాలి. అంటే వెళ్ళి నేను ఇలా కూర్చొని మాట్లాడడం కాదు, ఎవరికి అర్థం కాకుండా, అమ్మా నీకు నా మనసులో మాట నేను చెప్పాను కదా, నువ్వు చేస్తావు కదమ్మా, మరి నీతో కాకుండా నేను ఎవరితో చెప్తానమ్మా. పెద్ద సంస్కృత పదాలు వచ్చే అవసరం లేదండి, పెద్ద భాషలు వచ్చే అవసరం లేదు, పెద్ద పురాణాలు వచ్చే అవసరం లేదు. మనసు శుద్ధి, ఆచరణ శుద్ధి ఉంటే అమ్మవారు పలుకుతుంది. అందుకోసం మనం చూడండి, అమ్మవారి పూజా విధానంలో
నైవేద్యం ఏం పెట్టాలనుంది మీరు ఒకసారి చెప్తాను నేను మళ్ళీ ఎప్పుడన్నా మీకు. నైవేద్యం ఏం పెట్టాలనుందో తెలుసా? గూఢాన్న ప్రియ, అన్నప్రియ. మీరు అన్ని పదార్థాలు చూడండి, 9 రోజులు కూడా దేవి భాగవతంలో వస్తుంది. మీరు ఏమీ పెట్టకుంటే కుదరట్లేదు, డబ్బులు లేవు, ఏదన్నా అనుకోండి, అప్పుడు మామూలుగా ఉత్తిగా అన్నం వండి పెట్టి, అన్నానికి ఏముందంటే రైస్ అండ్ వాటర్, అది పెట్టేసి దాన్ని ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు సంతోషిస్తారు. అందుకోసము 10 మందికి చూపించడానికి కాదు. అమ్మవారి పూజలో చూస్తే ఆవిడ రచించిన కుంకుమే, ఆవిడ రచించిన పూలే, ఆవిడ రచించిన నీళ్ళే, ఆమె ఇచ్చింది ఆమె పెడుతున్నాం. మనం ఏం గొప్ప పని చేస్తున్నాము? కానీ మనిషి అహంకారం ఎలా ఉంటుందంటే, మేము ఇంత చేసామండి, ఈసారి మేము 10,000 ఇచ్చాము, మేము ఇంత చేసాము, మేము కుంకుమ ఇచ్చాము, మేము చీరలు పెట్టాము. వృష్టియే కాకుంటే కదండి, మనకు పంటలే పండకుంటే తినగలుగుతామా? అమ్మవారికి నైవేద్యం పెట్టగలుగుతామా? అమ్మవారి చరిత్ర అద్భుతంగా ఉంది అసలు. అంటే ఎన్ని చరిత్రలు చెప్పాలో నాకు అసలు అర్థం కాదు. శాకాంబరి చరిత్ర, మన కోసం పుట్టింది అమ్మ. నా జనులందరూ బాధపడుతున్నారు కాబట్టి అమ్మవారి కళ్ళల్లో నుంచి నీళ్లు పడి వృష్టి వచ్చి అప్పుడు పంట పండింది శాకాంబరి అమ్మవారు. ఆవిడ అద్భుతాలు. అమ్మా నేను ఏమి నీకు ఇవ్వడం లేదమ్మా, నువ్వు ఇచ్చిందే నేను నీకు ఇస్తున్నాను అన్న భావనకు ఎప్పుడైతే పెడతారో అది భక్తి. అంతే అండి, దానికన్నా విశేషంగా ఏమీ లేదు. అయితే ఈ చరిత్ర మరీ 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 వినాలి. ఎందుకు అంటే నా జీవితంలో మార్పు రావాలి, నా జీవితంలో మహిషాసురుడు ఎక్కడున్నాడో తెలియాలి. మీరు చూడండి, ఈ మహిషాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఉన్నవాళ్ళు కాదు, ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎక్కడున్నారు అంటే మన దగ్గరే ఉన్నారు. అంటే వెనక చూడకండి, నేను చెప్తాను ఎక్కడున్నారు. అయితే మహిషాసుర మర్దిని చరిత్ర చెప్పండి నాకు అంటే, మహామాయ చరిత్రను చెప్పాలి అంటే అసలు మహిషాసురుడు ఎవడు అని చెప్పారన్నమాట. అయితే ధను అన్న ఒక అసురుడికి 2 పిల్లలు, రంభ కరంభ, 2 రంభ కరంభ అని అంటారు. రంభ కరంభ కూడా అనొచ్చు, రంభ కరంభ అన్నది సంస్కృతంలో పలికిది. అయితే కరంభుడు ఒక్కసారి తపశ్చర్య చేస్తున్నప్పుడు ఏమైంది అంటే, వరుణదేవుడు వచ్చేసి ఒక ఉగ్ర రూపం తీసుకొని కరంభుడిని చంపేస్తాడు. తమ్ముడు చనిపోయాడు అన్న దాంతో రంభ అన్నవాడు మళ్ళీ తపశ్చర్య చేయడానికి ప్రారంభిస్తాడు అనమాట. ఉగ్ర తపశ్చర్య చేస్తాడు. కరంభుడు ఏం చేస్తాడు? కరంభుడు జలంలో చేస్తాడు, చనిపోతాడు. ఈయనేం చేస్తాడు? అగ్ని మంట పెట్టుకొని కూర్చొని తపశ్చర్య చేస్తున్నాడు. అయితే ఇంకా నాకు అగ్నిదేవుడు ప్రసన్నం కాలేదు కాబట్టి నేనే ఆహుతిగా అయిపోతాను అని దూకపోతే అప్పుడు అగ్నిదేవుడు వచ్చేసి, రంభ ఆగు, నువ్వు దూకకు, నీకేం కావాలో చెప్పు అనగానే నాకు ఎప్పుడూ మృత్యు లేకుండా ఒక వరదానాన్ని ఇవ్వండి అంటారన్నమాట. అయితే అది ఎవ్వరికీ సంభవం కాదు. ఈ లౌకిక బ్రహ్మహి మరక అని అంటారన్నమాట సంత శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. అంటే ఏంటిది? బ్రహ్మదేవుడు ఆయుష్ కూడా పూర్తవుతుందండి. విష్ణుమూర్తి శివుడు పరమాత్మ, కానీ బ్రహ్మ అన్న ఒక బ్రహ్మదేవుడు అన్న తత్వము పుడతాడు, చనిపోతాడు. అది ఎక్కడి నుంచి వస్తాడు అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి కమలం పుట్టిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన వాడు బ్రహ్మదేవుడు. ఎన్నో మంది బ్రహ్మదేవులు ఉన్నట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి మనకు. ఆ బ్రహ్మదేవుడు కూడా పుడతాడు, చనిపోతాడు. సో బ్రహ్మదేవుడు ఎవరైతే నేను రచించాడో తనకే మరణం ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు అంటాడు, నేను నీకు ఈ వరదానాన్ని ఇవ్వలేను, నువ్వు ఇంకేదన్నా కోరుకో అంటారు. అప్పుడు ఏమడుగుతాడు? నేను దానవులతో చెప్పకూడదు, మనుషులతో చెప్పకూడదు, నేను ఎవరితో చనిపోకూడదు అంటారనమాట. అయితే ఇక్కడ ఏం చేశాడు తప్పు అంటే, నేను మనిషితో చనిపోకూడదు, నేను దేవతలతో చనిపోకూడదు, నేను అసురుల ద్వారా చనిపోకూడదు. మరి ఇక్కడ కించపరిచి ఆలోచించింది ఎవరి గురించి అంటే స్త్రీ. అంటే ఒక వృత్తి అన్నమాట. ఆలోచించండి, ఈ రంభ అన్న అసురుడికి వృత్తి ఏంటిది అంటే, దేవతలు గొప్పవాళ్ళు, అసురులు గొప్పవాళ్ళు, దానవులు గొప్పవాళ్ళు. అంటే వాళ్ళు నన్ను చంపే భయం ఉంది కాబట్టి వాళ్ళ నుంచి నాకు అభయం ఇవ్వు, కానీ ఆడవాళ్ళు ఏం చంపుతారయ్యా నన్ను అన్న భావన. ఇప్పుడు మీరు చూడండి, రంభ అన్నవాడు ఎక్కడ మన దగ్గర ఉంటాడుగా. ఏంటి ఆడదాన్ని నువ్వేం చేసుకుంటావు అన్నవాడు కనిపించాడా? అనుకోవాలి, రంభ ఉన్నాడా నా దగ్గర చెప్పండి. ఈ వృత్తి ఉందా లేదా? అలాంటి వాళ్ళు అసురులు. ఆయన ఏం చేశాడు అంటే, ఆడవాళ్ళని ఏం చేస్తారు అనేసరికి, సరే నువ్వు ఆడవాళ్లతోనే చనిపోవుగాక అని బ్రహ్మదేవుడు
ఆశీస్సులు ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఇంకో సంఘటన ఏంటిదంటే, ఉత్తమమైన సంతానం నీకు పుడుతుంది, మహాబలశాలి సంతానము అంటే ఎవరి ద్వారా పుడుతుంది అంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏ స్త్రీ రూపం చేత అయితే నువ్వు ఆకర్షింపబడతావో ఆ స్త్రీ గర్భధారణ జరిగిన తర్వాత ఆవిడ ద్వారా నీకు ఉత్తమమైన బలశాలి సంతానం దొరుకుతుంది, నీ కోరికలన్నీ కూడా తను పూర్తి చేస్తాడు అంటాడు. అప్పుడు ఏమైపోతుంది, ఆ రంభ అన్నవాడు ఆశీర్వాదం తీసుకొని వెళ్తుండగా కళ్ళ ముందు ఒక మహిషి అంటే ఏమంటారు బఫెలో కనిపిస్తుంది అనమాట. కనిపించగానే తన ఎందు కామభావం కలగడం వల్ల తన గర్భధారణ చేసుకుంటుంది ఆవిడ. అలా జరగగానే వీళ్ళిద్దరూ వాళ్ళ లోకంలో వాళ్ళిద్దరూ ఉంటారన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకొక మహిషుడు అక్కడికి వచ్చేసి, ఈ మహిషి నాది, నువ్వు దానవుడివి, అది పశువు, అసలు మీరిద్దరు ఏంటిది అంటారు. ఇప్పుడు కొంతమంది ఎట్లాంటివన్నీ పనులు చేస్తుంటారు కదండి. సో మనకి ఇవన్నీ పురాణాల్లో ఉన్నాయి, ఇవేం కొత్తవి కాదు, అన్నీ ఎప్పుడుగా ఉన్నాయి. అసురులు ఇట్లాంటి పనులు చేస్తారని మనకు చెప్తున్నారు. అప్పుడు ఆవిడ నుంచి గర్భధారణ చేయాలి అనేసరికి నాకు కావాలంటే అప్పుడు ఆ రంభ అన్నవాడు ఆ మహిషిని చంపేస్తాడు. వీళ్ళిద్దరు కూడా మహిషి అన్నవాడు ఈ రంభని చంపేస్తాడు. అప్పుడు ఈ రంభ అన్నవాడు రక్త బీజుడుగా పుడతాడు. ఈ మహిషుడు మహిషి వెంట పడుతుంటే ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వామి నన్ను రక్షించండి, నా భర్తను కూడా చంపేశాడు, ఇప్పుడు నేను కావాలి అంటున్నాడు అనేసరికి అప్పుడు తనని బ్రహ్మదేవుడు చంపేస్తాడు. కానీ తినకు బాధ, భర్త చనిపోయాడు కదా, నేను వెళ్ళిపోతాను అంటే ఇవన్నీ కూడా మనకు ఎన్నెన్నో చరిత్ర నేర్పిస్తున్నాయండి. ఆ స్త్రీ భావం ఏదైతే ఉంటుందో ప్రతి స్త్రీ అండి, అది ఏ రూపంలో ఉన్నా కూడా భర్త లేదు అంటే జీవితమే లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. మీరు చూడండి, ఇంత సంసారం అంత చక్కగా ఉన్నా కూడా భర్త లేనిది అసలు జీవితమే లేదు అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. మన దగ్గర సతీ సహగమనం ఎప్పుడు కూడా ప్రథగా లేదండి. కోరికతో ఆడవాళ్ళు చేసుకునేవాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే, అందరూ కంపల్సరీ అన్నది మనకు ఎక్కడ కూడా పురాణాల్లో వేదాల్లో లేదు. ఇవిడ ఏం చేశారు అంటే, నేను వెళ్ళిపోతాను అని ఎన్నిసార్లు దేవతలు బ్రహ్మదేవుడు ఆపినా కూడా ఆవిడ ఆ రంభ అన్న ఒక చితిలో సమావేశం జరిగిపోతుంది. అప్పుడు తన కడుపులో ఉన్న బీజం బయటికి పడుతుంది. అప్పుడు అందరికీ తెలుసు కదా, అసురునికి ఈయన నుంచి బీజం పుట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు అత్యంత బలశాలుడుగా అవుతాడు, బ్రహ్మదేవుడి ఆశీర్వాదము, వాడే మనకు రాజు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా తనని రాజుగా స్థాపిస్తారు, అంటే సింహాసనం ఇస్తారు. ఆయనే మహిషాసురుడు. ఆ వృత్తి ఏంటిది, మహిషాసుర వృత్తి. అంటే ఏంటిది, తండ్రి ఎట్లాంటి వాడు, ఆడవాళ్ళని తక్కువగా చూసేవాడు, అలాంటి మహిషాసురుడు. ఇప్పుడు ఒక మనిషికి పదవి దొరికింది, ఏమయ్యాడు, రాజు అయ్యాడు. రాజభంగాలు ఏమైంది, ఎలాగైతే ఒక మనిషి ఎమ్మెల్యే అవుతాడో వెంటనే అందరూ కూడా బొకేలు అందరూ తీసుకొని వెళ్తారు కదండి, మా పని కూడా మీరు చెయ్యండి, కొంచెం చూసుకోండి మమ్మల్ని కూడా అంటారా లేదా? అలాగా అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు అన్నమాట. చిక్షుడు మహాపరాక్రమి సేనాపతిగా అవుతాడు, కోశాధ్యక్షుడు తామ్రుడు అవుతాడు. చెడ్డ వాళ్లకు సేన తొందరగా దొరికిపోతుందండి. చెడ్డ వాళ్ళు పనిచేస్తున్నారు అంటే అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరిపోతారు, మంచి వాళ్ళు చేస్తున్నారు అంటే ఆలోచిస్తారు. ఎందుకు అంటే అర్థం అంతే కదండి, ఏ మార్గం అయినా కూడా నా పని అయితే చాలు అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి చెడ్డమంది మీరు ఎప్పుడన్నా చూడండి, సమాజంలో, ఇంట్లో, దేశంలో చెడ్డ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మంచి వాళ్ళు ఒకరు ఇద్దరు, అంతే కదండి. మన ప్రధాని ఆయన కింద దించడానికి ఎంతమంది ఒకటయ్యారు, హాత్ సే హాత్, ఎవరైతే ఒకరి ముఖం ఒకరు చూడరో వాళ్ళందరూ కూడా ఒకటయ్యారు. ఎందుకంటే మోదీకు హరావ్, అంతేనా కాదా? కానీ ఆయన చేసిన పరాక్రమం ఎవ్వరూ చేయలేదు. మీరు ఎప్పటికన్నా చూడండి, సత్యానికి జయం వస్తుంది, మంచివాడే గెలుస్తాడు. మంచివాడు ఒకటిగా ఉంటాడు, చెడ్డవాళ్ళు గ్రూప్స్ లో ఉంటారు. ఇదొకటి మనం చూసుకోవచ్చు సమాజంలో. అలాగా చిక్షుడు వస్తాడు, తామ్రుడు వస్తాడు, అందరూ వస్తారు. బ్రాహ్మణులు కూడా భయంతో వణికిపోతూ ఉంటాడు. చాలా మంది వచ్చేసి పురాతన అంటే పాతకాలంలో ఉన్న రాజులు కూడా అందరూ వచ్చేసి ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటారు అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఒక చెడ్డవాడు మంత్రిగా వచ్చాక ఏం చేస్తాడు, ఒక మంచివాడు మంత్రిగా వచ్చాక ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, ఇదే చరిత్ర మీరు చూడండి రామాయణంలో వస్తుంది. మీరు ఇప్పుడు చూసారా నరసింహ అవతారు, ఎవరెవరు చూసారండి సినిమా? ఇంకా అందరు కూడా చూడండి అమ్మ, ఖచ్చితంగా చూడవలసిన పిక్చర్, అది అందరూ చూడాలి, 10 సార్లు చూడాలి. ఒక రాక్షసుడికి ఎప్పుడైతే పదవి వస్తుందో, శక్తి వస్తుందో ఏం చేస్తాడు అంటే సమాజంలో దురాచారం చేసేస్తాడు. మహిషాసురుడు కూడా ఏం చేశాడు,
బలం వచ్చింది కదా, మనకు శక్తి దొరికింది కదా, పదండి అని దేవతల మీదకి వెళ్ళి ఆక్రమణ చేస్తాడు. ఎలాగా? ఒక మంత్రిని పంపించేసి, చెప్పు ఇంద్రుడికి, నీ స్వర్గం నాకు ఇచ్చిస్తావా లేదా? లేదు అంటే మేము ఆక్రమణ చేస్తాం. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది, అందరూ మంత్రులు చెడ్డగా ఉంటారండి, కానీ కొంతమంది ఉంటారుగా, ఆ ఒక పోస్ట్ రాగానే, ఎమ్మెల్యేను ఎంపీన పోస్ట్ రాగానే ఎక్కడన్నా ఖాళీ ల్యాండ్స్ ఉంటే వెళ్ళండి, రౌడీలు పెట్టుకుంటారు. ఇక్కడ డబ్బులు తినడం, అక్కడ డబ్బులు తినడం, అక్కడ ల్యాండ్ తినడం, ఇక్కడ ఎవరిదన్నా పని చేయాలి అంటే 5,000 పని అయ్యేది 1,00,000 రూపాయలు తీసుకుంటారా లేదా? ఏం చేస్తున్నారు? సంపత్తి వచ్చిన తర్వాత, హోదా వచ్చిన తర్వాత సమాజంలో మనుషుల్ని పీడించేవాడే అసురుడు. గుర్తుపెట్టుకోండి, అసురుడు అంటే ఎక్కడో ఉంటారు, ఇప్పుడు లేరు అన్నది కాదు. అందుకోసం చెడ్డ పని చేస్తే ఏమంటావు? అసలు రాక్షసుడే నువ్వు అంటావా లేదా? రాక్షసుడు అండి వాడు అంటావా లేదా? ఆయనకి కొమ్ములు ఉండవా? ఎందుకు అంటున్నాము? ఆచరణ. 10 మందిని పీడించాలి, బాధ పెట్టాలి, నేను సుఖపడాలి అన్న వృత్తి ఎక్కడైతే ఉంటుందో దాన్ని రాక్షసుడు అంటాడు. చాలా మంది అడుగుతారండి, అసలు రాక్షసులు ఎక్కడుంటారండి, ఇవన్నీ కల్పితాలు, పురాణాలు అంటారు. మీరు ఎప్పుడైనా చూసారండి రాక్షసులు? ఒక అడ్రస్ తెలిసి చెప్తాను మీకు, చెప్పనా? ఇప్పుడు ఏంటిది? సెప్టెంబర్ అయిపోతుంది, 3 రోజుల్లో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయి జనవరి 1 రోజు రాత్రి అదండి అందరూ తాగడము, తినడము, ఏ పనులు చేయకుండా అవన్నీ. ఇప్పుడు ఇట్లాంటి బలం చూడాలి అంటే నవరాత్రి మండపాల్లో కూడా కనిపిస్తున్నారు. దౌర్భాగ్యం. మండపాలు పూజ కోసం ఇక్కడ చాలా మంచి కార్యం చేస్తున్నారండి. నిజంగా నాగవల్లి ప్రభాకర్ గారు, శ్రీలత గారు, నేను ఆవిడతో ఇందాక మాట్లాడుతూ కూర్చున్నాను. నేను అడిగాను, అమ్మ మీరు ఏం చేస్తారు అంటే, అమ్మ ఇలాంటి కార్యాలు మేము చేస్తుంటాము, లలిత చేస్తున్నానమ్మ, సంవత్సరం అయింది అన్నారు. అమ్మ హనుమాన్ చాలీస చేస్తున్నాము, మేము కొన్ని సంవత్సరాలు అవుతుంది అన్నారు. అవసరమా అండి వీళ్ళకు? ఇంట్లో కూర్చోవచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు, టీవీ చూడొచ్చు, టైం అవ్వగానే సీరియల్స్ గుర్తొస్తాయి కదండి. ఎందుకు సమాజంలో ఇవన్నీ చేపిస్తారు? మనతో పాటు 10 మంది మంచిగా అవ్వాలి. అమ్మ ఎక్కడికన్నా వెళ్తే కూడా పిలిస్తే కూడా మేము వెళ్తామమ్మా, చేపిస్తాం 10 మందితో. అంటే మనకున్న బలము, వాచా బలం ఉంది, మనకు చెప్పగలుగుతాం. హనుమాన్ చాలీస 10 మందికి నేర్పించండి. 10 మందిని చూడండి, అందరూ ఏకాగ్రం చేయలేరు. అమ్మ రావాలి, ఆవిడ పిలుస్తాను కాబట్టి మీరు అందరూ వస్తున్నారు. అలా ఒక లీడర్గా నించోవాలి. నించుంటే అందరూ కలిసి మంచి కార్యం చేయొచ్చు. ఇలా మంచి కార్యం చేసేవాడు మంచివాడు. ఎవరైతే తన యొక్క శక్తులను సమాజంలో దురాచారం చేయడానికి, తప్పుడు పని చేయడానికి ఉపయోగిస్తాడో వాడే దురాచారి, అసురుడు. మనకు ఇదే ప్రశ్న పార్వతి అమ్మవారు అడుగుతారు, స్వామి ఎవరయ్యా అసలు అసురుడు అంటే ఎవరు? మాత పితా గురుదేవన భావే, మాత పితా गुरुदेवन भावे, ते जाने हो निश्चर सब प्राणी, ते जाने हो निश्चर सब प्राणी, जय जय सिया राम, जय जय सिया राम, जय जय सिया राम, जय जय सिया राम. శివుడు పార్వతి అమ్మవారితో చెప్పారు, ఎవరైతే తల్లిదండ్రులు ఎవరు నేను అసలు నమ్మను, మాతృదేవో భవ పితృదేవో భవ ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అసలు నేను అన్నవాళ్ళు ఉంటారు చూడండి. కొంతమంది అంటారు కదా, అమ్మవాళ్ళు వాళ్ళ సుఖం కోసం మమ్మల్ని కన్నారు అంటారు కదండి, అలాంటి వాళ్ళు అసురులు. గురువు ఎవడు, మాకు చెప్పేవాడు ఎవడు, మేము నమ్మము అంటారు చూడండి, వాళ్ళు అసురులు. దేవతలు ఎవరు, మేము నమ్మము అన్నవాళ్ళు అసురులు. అందుకోసమే మీరు చరిత్ర చూడండి, గణపయ్యను మనం పూజించాం కదా, ఆయన ప్రథమ పూజకుడుగా ఎందుకు అయ్యాడు? తల్లి తండ్రిని పూజించాడు. పరమ దైవం మనకు తల్లి తండ్రి. అందుకోసం మన దగ్గర చూడండి, గురుదేవుల మహత్వం ఎంత ఉన్నా కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ, అంత గొప్పతనం మనం తల్లికి ఇచ్చాము, తండ్రికి ఇచ్చాము. దాని తర్వాత గురువులు. అంత మహాత్మ్యం చెప్పిన వారు మనకు ఈయన. కలియుగంలో మనకు చూసేసరికి పండరనాథుడు తెలిసి కదండి, విఠల భగవంతుడు. ఆయన ఇలా నించున్నాడు కదా, ఎందుకు వచ్చాడండి ఆయన? పుండలీకుడు తల్లి తండ్రి భక్తిలో లీనమైనప్పుడు ఆయన పరీక్ష తీసుకోవడానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి స్వామివారు అక్కడ దిగి వచ్చారన్నమాట. అప్పుడు ఆగవయ్య స్వామి కొంచెం ఇటుక మీద నించు అనేసరికి ఇలా నించొని ఉండిపోయాడు. నువ్వు వచ్చేదాకా నించుంటానా అని నించొని ఉండిపోయాడంటే. ఎందుకు వచ్చాడు?
తల్లి తండ్రి భక్తి ఎందు వచ్చాడు. అన్ని చరిత్రలు చదవండి. మీరు చదివితే, మీరు వింటే, మీ పిల్లలు వింటే ఏమవుతుందని అడుగుతారు కొంతమంది. ఏమవుతుంది అంటే, పిల్లల్లో చిన్నతనం నుంచి వింటే మా అమ్మ, మా నాన్నే నాకు దైవము, అమ్మవారు పూజ చేయకుండా పర్వాలేదు. ఇప్పుడు మహాలయం వెళ్ళింది కదండి, మీరు చూడండి, మనకు ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. మనకు ధర్మశాస్త్రాల్లో చెప్తారు, పూజ చేయకున్నా పర్వాలేదు కానీ పితృపక్షంలో మనకు పితృదేవతలకు మనం తర్పణం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నామండి? చనిపోయిన అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, అత్త అంటే ఏంటిది? ఇలా బంధువులకు అంటే ఏంటిది? వాళ్ళని మర్చిపోవద్దు. అమ్మ నాన్నకు తర్పణం ఇవ్వని కొడుకు అసలు కొడుకేనా చెప్పండి? చెప్పండి. అలాంటి పిల్లల్ని కానీ అసలు కన్నవాళ్ళము అసలు బాధపడుతుంటారు తల్లిదండ్రులు. తండ్రి గారి శవం అలా పడుంటే అమెరికాలో ఫోన్ చేస్తే 3-4 రోజులకు వస్తాడు చూడ్డానికి. అలాంటి పరిస్థితి ఇప్పుడు అయిపోయింది. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి దేవి భాగవతం వినలేదు, అమ్మవారు పూజ చేయలేదు. అమ్మవారు విగ్రహం నా విగ్రహం కాదు నాన్న, సాక్షాత్ అమ్మ. ఈ అమ్మని ఎలా చూస్తావు అలా చూడు, ఆ అమ్మ ఇదిగో ఫస్ట్ మీ అమ్మలోనే ఉంది అని చెప్పేదే మన పరంపర. అది చెప్తే చిన్నప్పటి నుంచి సంస్కారం ఉందనుకోండి, పిల్లలు వదిలేళ్తారా? అమెరికా వద్దు, ఏం వద్దు, నాకు మా అమ్మ కావాలి అంటారు. అలాంటి పిల్లలు నేను చూశానండి, చాలా మంది నేను చూశాను. కొంతమంది అవసరం లేదు, ఒక 2-3 years పనిచేసాము, అమ్మ సంపాదించుకున్నాం, వచ్చాము, నాకు మా అమ్మ నాన్న కావాలి అంటారు. ఇప్పుడు కూడా అలాంటి పిల్లలు ఉన్నారు. ఎందుకు? చిన్నప్పటి నుంచి మంచి సంస్కారం, మంచి మాట వినడం, తల్లి తండ్రి ప్రతి ఒక్క స్త్రీని పూజించడం, అదే మన సనాతన పరంపర అని చెప్పేసరికి ఈయన ఏం చేశాడు? ఈ అసురుడు అంటే ఎవరు? దేవతలు నమ్మరు, వీళ్ళు నమ్మరు, ఇట్లాంటి వాళ్ళే ఇలాంటి అసురుడు. అలాంటి మనం చూసాం అనుకోండి, రావణాసురుడు, హిరణ్య కశ్యపుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళు మనకు గుర్తు రావాలి. మీరు అందరూ చదవండి, అప్పుడు మీకు రాముడు కృష్ణుడు అర్థమవుతాడు. అలాగా ఈయన కూడా ఏం చేశాడు అంటే, ఇవన్నీ ఇలాగ జరుగుతుంటాయి కదా, పదండి మనం ఆక్రమణ చేద్దాం, మనకు బలం వచ్చింది అనేసరికి ఒక దూతుడిని ఇంద్రుడి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు అంటే, ఒక పని ఏదైనా చేయాలనుకోండి, అప్పుడు మనము 10 మంది పెద్దల్ని అడిగి పని చేయాలి. నాకు తెలుసు, నాకు చాలా బుద్ధి ఉంది, నేను చాలా పెద్దవాడిని అనుకోవద్దు. ఇంద్రుడు వెళ్ళి తన గురువు గారిని కొన్ని ప్రశ్నలు వేశాడు. గురుగారు చెప్పిన చక్కని సమాధానం మనం విందాం, కానీ ఒక 2 నిమిషాలు మళ్ళీ భగవత్ నామస్మరణ. శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి. అందరూ చెప్పట్లు కొట్టాలమ్మ, అందరూ నాకు ఇక్కడి నుంచి కనిపిస్తారు అందరూ. సర్వదయామయి మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి. క్షీరాబ్ధితనయీ మాం పాహి, క్షీరాబ్ధితనయీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి, సర్వదయామయి మాం పాహి. శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, శ్రీదేవి లక్ష్మీ మాం పాహి, సర్వదయామయి మాం పాహి, సర్వదయామయి మాం పాహి. లక్ష్మీ మాతాకి, లక్ష్మీ మాతాకి, 2 చేతులెత్తి లక్ష్మీ మాతాకి. మీకు మాట తెలుసా అండి? సంతోషి డోరీజీ మహారాజ్ ఎప్పుడు అంటుంటారు, సత్సంగం చేసేటప్పుడు మధ్య మధ్యలో నామ సంకీర్తన చేయించాలి. ఎందుకు అంటే
హరినామ స్మరణ లేకుండా ఏ కథ కూడా పూర్తి కాదు. రెండో, మాకు ఒక సీక్రెట్ ఉంటుంది. మేము చేయించలేదనుకోండి అలా ఏమైనా అయిపోతారో మా భయం. అందరూ వింటున్నారా లేదా, సో అలర్ట్ అనమాట. అదొకటి చేయడానికి మళ్ళీ ఒకసారి లక్ష్మీమాతాకి సత్సంగం చేయాలమ్మా. రీసెంట్గా ఇప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏంటంటే హెల్త్ బాగా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, చప్పట్లు కొట్టండి అన్నారు. మొన్న ఒక స్వామీజీ వచ్చారు. హీ ఈస్ టెల్లింగ్ అనమాట 3 టెక్నిక్స్ చెప్పడానికి. మీ ఆరోగ్యము బాగా ఉండాలి అంటే 3 విషయాలు చెప్తాను అన్నారు. ఒకటేమో ఇలా ఇలా తిప్పండి అన్నారు. అందరు చేతులు లేపండి. మీరు చూడండి, పంచమహాభూతాలు కూడా చేతిలో వచ్చేస్తాయంట. చేయించారు మాతో. ఒక 5 నిమిషాలు చేస్తే మీరు చూడండి అసలు ఫ్రీగా అయిపోతుంది బాడీ. నాకు అలా అనిపించింది. దాని తర్వాత రెండోది చెప్పారు, రెండు చేతులు బాగా, 2 చేతులు 1 minute బాగా. మూడోది ఏదో దేయించారు, నాకు గుర్తులేదు. ఏదో దేయించాక అని చెప్తున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీరు రోజు చేయండి. బ్రహ్మయోగి కావాలంటే చెప్తాను, ఆదిలాబాద్ లో ఉంటారు స్వామీజీ. మీ అన్ని రోగాలు కూడా దూరం అవుతాయి అన్నారు. దెన్ ఐ టోల్డ్ హిమ్, స్వామీజీ మీరు యోగాలో చేపిస్తారు, మేము కథా ప్రవచనాల్లో చేపిస్తాం, అంతే కదండి. శ్రీదేవి లక్ష్మీ మాం పాహి సర్వదయామయి మాం పాహి క్షీరాబ్ధితనయే మాం పాహి సర్వదయామయి మాం పాహి. కదండి, బాగుంటుంది కదా చేశాక. సో హరినామ స్మరణ చేస్తూనే ఉండాలి, చెయ్యాలి. ఇంకో వీడియోస్ కూడా మన న్యూరాలజిస్ట్ కూడా చెప్తూ ఉంటారండి. ఏ రోగాలు ఉన్నా కూడా ఫుల్ బాడీ యొక్క యాక్యుప్రెషర్ పాయింట్స్ మన చేతుల్లో ఉంటాయి. చూసారా లేదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని ఇదొత్తండి ఇదొత్తండి, థైరాయిడ్, ఇంకేదో చెప్తారు. ఇవన్నీ ఒత్తడం కన్నా ఇది చేస్తే బెటర్ కదా, కదండి. అన్ని రోగాలు సత్సంగం చేస్తే మాయమైపోతాయి. అందుకోసం సత్సంగంలో హరినామ స్మరణ, హరినామ సంకీర్తన చేయిస్తాను. చేయించే పద్ధతి మనకు ముందు నుంచి ఉందన్నమాట. మీరు చూడండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. అమ్మ ఆర్థికంగా ఇబ్బంది ఉంది, అమ్మ ఎవరితో సంసారం సరిగ్గా లేదు, పెళ్లి కావడం లేదు. అన్నిటికీ కూడా మనము భగవద్భక్తి అనుష్ఠానం నేను చెప్తానండి. భగవద్భక్తి అనుష్ఠానం చెప్తాను నేను. దాంట్లోనూ మీకు నిజంగా ఒక మాట చెప్తానండి, ఎవరైతే రోజు టైం పెట్టుకొని మరి చేసినా పర్వాలేదు, 1 నిమిషం ఎక్కువ చేయకండి, 15 నిమిషాలు రోజు. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు ఇంట్లో కూర్చొని, దేవుడి ముందు కూర్చోండి, ఎక్కడన్నా కూర్చోండి. పీరియడ్స్ ఉన్నా పర్వాలేదు, ఎవరైనా చనిపోయినా పర్వాలేదు. నామ సంకీర్తనకు ఏమి దోషాలు లేవండి. మంత్ర జపానికి ఉంటాయి. శ్రీమాత్రే నమః, ఓం ఓం హ్రీం ఐం క్లీం, దీనికి అనుష్ఠానబద్ధంగా ఉండాలి. మిగతా నామ జపాలు ఎక్కడన్నా కూర్చొని ఎలాగన్నా చేయొచ్చు. రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి, దుర్గమ్మ తల్లి, మహాలక్ష్మి మాత, ఇలా నామస్మరణ ఎక్కడన్నా కూర్చొని ఎప్పుడన్నా చేయొచ్చు. రోజు 15 నిమిషాలు మీరు చేశారు అంటే మీ జీవితంలో ఏం మార్పు వచ్చిందో మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు. అంత పవర్ఫుల్ నామస్మరణ. మరి నేను చెప్తున్నాను అంటే మీకు ఏదో మామూలుగా అనిపించచ్చు, కానీ అన్నమాచార్య ఏం చెప్పారంటే, రేపు వస్తున్నారు కదా, గ్రూప్ వస్తున్నారు, రేపు ఏం చెప్పారు అన్నమాచార్య? ఆకటి వేళల అలపైన వేళలను కేకువ హరినామమే, దిక్కుమరి లేక కేకువ హరినామమే. చెప్పారా లేదా? అన్ని ఆపదలకు మీరు చూడండి, ఆ సేతు హిమాచల్, తులసిదాస్ చూడండి, రాజస్థాన్ లో ఉన్న మీరాబాయి, ఉత్తరప్రదేశ్ లో తులసిదాస్, రాజస్థాన్ లో చూస్తే మీరాబాయి, మహారాష్ట్రలో ఎంతో మంది భక్తులు అయ్యారు. మీరు దక్షిణ భారతం చూడండి, ఉత్తర భారతం, అందరూ ఒకటే చేశారు. ఏంటిది అంటే నామస్మరణ, నామస్మరణ, నామ సంకీర్తన. కాబట్టి నేను చెప్పింది కాదమ్మా, ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటెడ్. ఎవరు కూడా నామస్మరణ చేసే వారికి ఇప్పుడు కూడా ఏ దోషాలు కూడా కలగలేదు. భక్తి చేస్తూనే ఉండండి. అందుకోసం హరినామస్మరణ చేయాలి. అయితే మనం ఎక్కడున్నాము, అసురుడు వచ్చేసి ఇంద్రుడి దగ్గర దూతుడు పంపించాడు, నాకు బలం వచ్చింది, ఇప్పుడు నాకు స్వర్గం ఇస్తావా, లేదు అంటే యుద్ధం చేస్తావా. మీరు మొత్తం పురాణాలు చూడండి, మహాభారతం, రామాయణము, దేవీ భాగవతము, అన్ని ప్రసంగాల్లో కూడా మనకు యుద్ధ ప్రసంగాలు ఖచ్చితంగా ఉంటాయండి. యుద్ధ ప్రసంగాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవాసుర సంగ్రామం ఉందా లేదా? ప్రతి పురాణంలో యుద్ధ కథ, ఎవరిదో
ఇద్దరిదో ముగ్గురుదో, ఇద్దరు రాజ్యాలదో, ఇద్దరు మనుషులదో యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే మహాభారతంలో యుద్ధాలు ఉన్నాయి అనుకుంటారు. కాదండి, భారతంలో యుద్ధాలు ఉన్నాయి. మీరు చూడండి, రామాయణంలో యుద్ధాలు ఉన్నాయి, స్కంద పురాణంలో ఉన్నాయి. ప్రతి ఒక్క పురాణం మీరు చూసి చూడండి, యుద్ధ ప్రసంగాలు ఉన్నాయి. ఎందుకు చెప్పారు? ఎందుకని వింటున్నాం మనము అంటే మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా యుద్ధ ప్రసంగాలు ఉంటాయి కాబట్టి మనకు యుద్ధాలు చెప్పారు. యుద్ధం చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. ఎక్కడ చెప్తున్నారు అంటే కృష్ణ పరమాత్మ ముందు అర్జునుడు ఏమంటున్నాడు, నాహం కాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ, నాకేం వద్దు బాబు, అసలు నాకు యుద్ధమే వద్దు అని చెప్తే కృష్ణుడు ఏమన్నాడు, మన సనాతన ధర్మ ప్రవక్త కదా, దేవుడు కదా, ఏం చెప్పాడు, వెరీ గుడ్ నాయన, అహింసా పరమో ధర్మ, యుద్ధం చేయకు నాయన అని చెప్పలేదు కదా. ఏం చెప్పాడు, క్లైద్యం మాస్మగమపార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం దౌర్బల్యం యత్రోత్తిష్ట పరంతప, హే పరమ తపస్వి లై, ఏంటి ఆ క్లీపుడు లాగా అలా కూర్చున్నావేంటి అని చెప్పి లేపించాడా లేదా? ఏం చేపించాడు? యుద్ధం చేపించాడు. యుద్ధం చేసిన తర్వాత ఏమైంది? ధర్మం గెలిచింది. కాబట్టి మన జీవితంలో కూడా యుద్ధ ప్రసంగాలు వస్తాయండి. ఇంట్లో రావచ్చు అంటే రెండు కట్టలు పట్టుకొని గొడవ పడితేనే యుద్ధం కాదండి, గన్ను పట్టుకుంటేనే కాదు. కలహాలు, తోటి కోడలతో కలహాలు, అమ్మతో ఉంటుంది, అమ్మతో నాన్నతో ఉంటుంది, భర్తతో ఉంటుంది, పిల్లలతో ఉంటుంది, ఇంట్లో బాగానే ఉంది అంటే పక్కింటి వాళ్ళతో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది. ఆడ మగ అందరికీ కూడా ఎప్పుడు కూడా మన ముందు యుద్ధ ప్రసంగాలు వస్తాయి. లైఫ్ ఇస్ అ స్ట్రగుల్. అప్పుడు ఏం చేయాలి అన్న ప్రసంగం ఇది. ఎందుకు అడిగానమాట గురుగారితో, అడిగి అసలు ఏం చేయాలి గురుగారు, యుద్ధ ప్రసంగం వచ్చేసింది, ఏం చేయాలి అనేసరికి చాలా చక్కటి సమాధానం చెప్పారు అండి. దైవాధీనంతో యోగ ధ్యాన పరాయణ తస్మా సదైవ కర్తవ్యో వ్యవహారోదితోద్యమ. అసలు ప్రవచనం అంటే దీని మీద చెప్పొచ్చండి, అద్భుతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది, నేను క్లుప్తంగా చెప్తాను. గురుగారు ఏం చెప్పారు, నువ్వు యుద్ధం కోసం ప్రయత్నించుకున్నా కూడా వార్ ఇస్ ఇన్ఎవిటబుల్, యుద్ధ ప్రసంగాలు వస్తాయి. కానీ ఇప్పుడు నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటిది? యుద్ధం చేస్తావా, ఇంట్లో దాచుకుంటావా? ఎగ్జామ్ ఉంది నీ ముందు, ఎగ్జామ్ రాసి భయం పోగొట్టుకుంటావా, అమ్మో ఎగ్జామ్ అని పారిపోతావా, చనిపోతావా? అది కదండి. చాలా మంది పిల్లలు యుద్ధ ప్రసంగం అంటే ఆ ఎగ్జామ్ వచ్చేసరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1 మార్క్ తక్కువగా వచ్చింది, 10 మార్క్స్ తక్కువగా వచ్చాయి, అనుకున్న సీట్ నాకు దొరకలేదు, ఐఏఎస్ 3rd టైం రాశాను, మెడిసిన్ రాలేదు, చనిపోతున్నారు. మళ్ళీ జీవితం వస్తుందా? ఆ జీవితం భగవంతుడు ఏదైతే ఇచ్చిన శరీరం దుర్లభో మానుషోదేహం అన్నారు కదండి, ఆ శరీరం మళ్ళీ మనకు వస్తుందా? రాదు. అత్యంత దుర్లభమైన శరీరం. ఏదో ఎగ్జామ్లో ఏదో ఒక మార్కు పోతే ఎందుకు చనిపోవాలి నాయన అన్న ప్రశ్న ఈ కథలో మనం చిన్నపిల్లలకి చెప్పామనుకోండి, దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వార్. దట్స్ ద రీజన్ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి భగవద్గీత చెప్పాలి. చాలా మంది మూర్ఖులండి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే భగవద్గీత ఇవన్నీ ధర్మ గ్రంథాలు అనిపిస్తాయి. అసలు సనాతన ధర్మము ఆ ధర్మం కాదు, ఈ ధర్మము. ఏ ధర్మము? జీవితాన్ని ఉన్నతి చేసే ధర్మము. ఇట్ ఈస్ నాట్ అ రిలీజియన్. అది మతం కాదు, అది పంథం కాదు. సనాతన ధర్మ ప్రవచనాలు విన్న తర్వాత ఏమవుతుంది అంటే మన పిల్లలు, మన ఆడవాళ్ళు, మన మగవాళ్ళు శూరులుగా మారుతారు, ధీరులుగా మారుతారు. తన జీవితంలో వచ్చే ప్రసంగాలని ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేసే కెపాసిటీ అన్నది ఇచ్చే గ్రంథాలు. ఏం చేస్తాయి ప్రవచనాలు? దృష్టికోణం ఇస్తుంది మనకు. సమాజంలో రావణాసుడు ఎవడు, హిరణ్యాక్షుడు ఎవడు, హిరణ్యకశిపుడు ఎవడు, సీత ఎవరు, ద్రౌపది ఎవరు, దుర్యోధనుడు ఎవడు, దుశ్శాసనుడు ఎవడు, నేను ఏ పాత్రలో ఉన్నాను, నా జీవితంలో ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలి అని నేర్పించే మనకు శాస్త్రాలు. ఇవన్నీ నేర్పించాక ధైర్యం వస్తుంది. ఇంద్రుడికి ఏం చేయొచ్చండి? పారిపోవచ్చు. అమ్మో అంతమంది ఉన్నారు కాదు, ఫేస్ ఇట్. ఎందుకు? ఎలాగన్నా జరిగేది ఏదో జరుగుతుంది, కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? దట్ ఐ అటెంప్టెడ్. ఆల్వేస్ అండర్స్టాండ్ అండి, నేను ప్రయత్నించాను కదా అన్న ఒక సంతోషం కూడా ఉండాలి కదా. అమ్మ చపాతీ చేశానే రాలేదు. నేను నిజంగా చెప్తానండి, నేను ఫస్ట్ టైం చపాతీ చేశాక మా తమ్ముడు నన్ను చాలా నవ్వేవాడు. ఈరోజు ఆఫ్రికా చేసావా అనేవాడు. ఇప్పుడు టకటకటక చేసేస్తాను. కానీ ఫస్ట్ టైం అనుకోండి, నన్ను ఇలా పేరు పెడుతున్నప్పుడు నేను చేయను పో అంటే వచ్చేదా? నాకు తెలిసి అందరికీ అది జరిగే ఉంటుంది. ఫస్ట్ టైం పప్పు అంటే ఏదో ఒక ఐటమ్ పాడైపోతుంది, కానీ మళ్ళీ అమ్మ అంటుంది, ఏం కదా నాన్న, మళ్ళీ ప్రయత్నించు, అంత బాగానే ఉంది, కొంచెం ఉప్పేగా తగ్గింది, చెయ్యి మళ్ళీ కదా.
మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాక ప్రతి పని సాధ్యం అవుతుంది. అదే మనకు భగవద్గీతలో చెప్పింది, అభ్యాసేనతు కౌంతేయ, ట్రై నాన్న. The one who tries, they will win someday. Maybe not in the first attempt, maybe not in the second attempt, 10th attempt, 20th attempt. మీకు నా కథ చెప్తున్నానండి. నేను తెలుగు మాట్లాడాక అందరూ అంటారమ్మా అద్భుతంగా తెలుగు మాట్లాడారు. నేను ఫస్ట్ కథ చేసింది హిందీలో చేశానండి. నేను మొదటి ప్రవచనము గురుగారు ముందు ఋషికేశ్లో చేశాను. గురుగారు ఒకరు సడన్గా వచ్చి నువ్వు ఈరోజు ప్రవచనం చెప్పు అన్నారు. ప్రవచనం చెప్పాలంటే నాకు వణుకు, అది కూడా గురుగారు ముందు చెప్పాలా అనేసి ఏదో అలా కూర్చున్నాను, ప్రవచనం చెప్పేశాను. అందరూ వచ్చి ఇలా చెప్పావు అలా చెప్పావు, ఆ తప్పు ఈ తప్పు అందరూ చెప్పారు. బట్ ఐ వాస్ క్యూరియస్, మా గురుగారు ఏం చెప్తారు. మా గురుగారు ముందు వెళ్ళి ఇలా నించున్నాను, ఇంకా ఫ్రీజ్ అయిపోయాను. మా గురుగారు చాలా నవ్వారు. ఐ వాజ్ 22, 23 ఏదో ఉన్నాను నేను, 15 సంవత్సరాల క్రితం. అలా నించొని గురుగారు అన్నారు, నేను అనుకున్నాను నువ్వు ఏదో ఒక ఇంగ్లీష్ పదమన్నా వాడతావేమో, హిందీ ఎంత అద్భుతంగా మాట్లాడావు అన్నారు. మిస్టేక్స్ చూస్తే చాలా ఉన్నాయి, అందరూ మిస్టేక్స్ చెప్పారు. మా గురుగారు అన్నారు, అరే హిందీ అద్భుతంగా మాట్లాడావు. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక్క పని మంచి చేశానుగా, నేను ట్రై చేశాను కదా అన్న ఒక నమ్మకం నాకు ఏం చేసిందంటే నేను చెయ్యాలి, నేను బాగా చేస్తాను మా గురుగారు అన్నారు అన్న ఒక మాట, ధైర్యం. మళ్ళీ మరాఠీ చేస్తాను అంటే కూడా మేము మహారాష్ట్రియన్స్ అండి, బేసికల్గా మహారాష్ట్రియన్. మరాఠీ ఇంట్లో వరకే మాట్లాడతాను, బయటికి వెళ్తే తెలుగు ఇంగ్లీష్. ఎలా మాట్లాడతాను అని మీరు మా ఇంట్లో వాళ్ళని అడగండి. నాకు ట్రైన్లో ఆ రోజు అందరూ నవ్వులాట, మధ్యలో హిందీ మాట్లాడుతుందేమో, మధ్యలో తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతుంది మధ్యలో. అలాంటిది మొదటి మరాఠీ. నేను ఎందుకు చెప్తున్నాను, ఫర్ మోటివేషన్ అండి, నన్ను ఏదో గ్లోరిఫై చేసుకోవాలని కాదు, నా జీవితంలో నాకు ఎలా ఉపయోగపడిందని చెప్తున్నాను అంతే. మరాఠీ ప్రవచనం అయిన తర్వాత అమృత్ మహారాజ్ అని ఒక సన్యాసి, అమ్మ నా బాబుకు భాగవతం నేర్పడానికి నీ దగ్గర పంపిస్తున్నాను అన్నారు. దట్ వాజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఎ సన్యాసి. మొదట ఏమైంది, వస్తుందో లేదో, తప్పు చెప్తామేమో, వణుకు. నేను అన్నాను ఏం పర్వాలేదు నేను చేస్తాను, మా గురుగారు చెప్తే నేను చేస్తాను. తెలుగు ప్రవచనం చేయడానికి మా ఇంట్లో నిజంగా, మా ఇంట్లో అంటే వాళ్ళు వింటుంటారు ఇవన్నీ, నిజంగా చెప్తున్నాను వాస్తవాలు. గరికపాటి గారు ఎంత చక్కగా మాట్లాడతారు, చాగంటి గారు ఎంత చక్కగా, నీకు అసలు తెలుగు వచ్చా, తెలుగు అంటే చూడండి మామూలుగా మాట్లాడడం ఒక విషయం, కానీ ఒక విషయాన్ని అందరికీ చెప్పే విధానము ఒక గంట సేపు, 2 గంటలు 4 గంటలు చెప్పాలి అంటే పట్టు ఉండాలి బాగా. చెప్పలేదని ఎక్కిరించేవారు. ఒక్కొక్కసారి అయ్యేది ఒకటే పదం 2 సార్లు మాట్లాడడం. ఇప్పుడు కూడా 4 భాషలు మాట్లాడతాం కాబట్టి, 4 భాషలు గొప్ప కాదండి, చాలా మంది ఇంకా భాషలు మాట్లాడతారు. కానీ మాట్లాడుతుంటే సడన్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, కొంచెం హిందీ వస్తుంది. లైక్ ఇప్పుడు బఫెలో అన్నాను, నాకు తెలుగులో గుర్తు రాలేదు. దట్ హ్యాపెన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. తప్పు చూసేవాళ్ళు తప్పు చూస్తారు, మంచి చూసేవాళ్ళు ఇంత బాగా చెప్పిందిగా, అర్థమైందిగా, అలాగా. సో ఐ సైడ్ ఏమన్నా పర్వాలేదు, నేను తెలుగులో ప్రవచనం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము? నాకు భగవద్గీత ఇచ్చింది. నేను ఒకటే అనేదాన్ని, నాన్న నాకు ఫస్ట్ టైం రాకపోవచ్చు, నాన్న నాకు సెకండ్ టైం రాకపోవచ్చు, నాన్న నాకు థర్డ్ టైం రాకపోవచ్చు, ఏదో 10th టైమ్ 20th టైం అన్న వస్తుంది కదా. దెన్ టుడే ఈజ్ ద డే అండి, టుడే ఈజ్ ద డే. నేను చాలా అభిమానంతో చెప్తున్నాను, అహంకారంతో కాదు. ఈరోజు పీపుల్ అప్రిషియేట్ మీ ఫర్ మై తెలుగు. వై? అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బికాస్ ఐ ట్రైడ్. గొప్పతనం ఏంటిది? ఐ డోంట్ గివ్ అప్, ఐ ట్రైడ్. అది మనం పిల్లలకు నేర్పించాలి, మనం కూడా నేర్చుకోవాలి. రాలేదు కదా అన్నది కాదు, ధైర్యం చేయాలి. మీకు నిజంగా చెప్తున్నాను, స్త్రీమూర్తులు ఉన్నారు. కోవిడ్లో ఎంతమంది ఆడవాళ్ళు తెలుసా సడన్గా భర్తలు కోల్పోయారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అక్క మాకు ఆధారం లేదక్క, ఏం చేయాలక్క, చనిపోవాలనిపిస్తుంది, బాధపడి ఎంతమంది ఫోన్ చేసేవారు. ఐ సెడ్ యు ట్రై, ఏదో ఒకటి చేయి, నీకేం విద్య వచ్చు, యు రైట్ ఇట్ డౌన్, నువ్వేం చేయగలుగుతావు, దానికి ప్రాబ్లం ఏంటిది, ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయగలుగుతావు, రైట్ ఇట్ డౌన్, థింక్, డూ. నేను కోవిడ్లో చెప్పిన ఒక అమ్మాయి, నాకు 2 years అవుతుందంట, బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశానక్క, నా 2 పిల్లల్ని ఇప్పుడు నేను సాధిపిస్తున్నానక్క, నాకు మొన్న నమస్కారం చెప్పింది. ఎందుకు? షీ ట్రైడ్. సో ఎలా చెప్పాను నేనేం ప్రవచనం చెప్పాను? భగవద్గీత చెప్పాను. అభ్యాసేనతు కౌంతేయ. ఎప్పటికన్నా చూడండి, భగవద్గీత ముందు కూడా ఇటువైపు చూస్తే కౌరవులు ఎంతో మంది సేన, పాండవులు తక్కువ మంది, బట్ పాండవాస్ 1. ఛత్రపతి శివాజీ మహారాజ్ లక్షల మంది జనాలు, ఓన్లీ 1400, 1300, 400తో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ విన్ ద విక్టరీ ఆఫ్ సనాతన ధర్మ. ఎలాగా? ధైర్యము. చిన్నప్పటి నుంచి ఎవరైతే భగవద్గీత, రామాయణం ఇవన్నీ వింటారో వాళ్ళకి ఏమొస్తుందండి జీవితంలో అంటే ధైర్యం వస్తుంది. అలాంటి శివాజీ ఛత్రపతి శివాజీగా అవుతాడు. ఎందుకు?
నాకు తెలియదండి ఎంతమందికి తెలుసో, మీరు చదవండి చరిత్ర. నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి తెలియాలి అంటే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు, ఆ తల్లి జీజామాతకు అసలు కోటి దండాలండి. అసలు ఆవిడ నా గర్భంలో వస్తే శివాయి మాత, ఆవిడ ఏ స్థానంలో ఉందో అక్కడ శివాయి మాత ఉందన్నమాట. ఆవిడని ప్రార్థించింది, నా వచ్చే గర్భంలో పిల్లవాడు సనాతన ధర్మాన్ని రక్షించేవాడు ఇవ్వు తల్లి, నేను నీ పేరు పెట్టుకుంటాను అంది. ఏం చేసింది, గర్భంలో ఉన్నప్పుడు యుద్ధ కథలు, నీ ముందు ప్రసంగాలు వస్తాయి నాన్న, యుద్ధం వస్తుంది, యుద్ధం చెయ్యాలి అని రామాయణము మహాభారతం విన్న తల్లి కొడుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యాడు. మనం ఏం చేస్తా ఉంది, అయ్యో పిల్లవాడు పడిపోయాడండి, అయ్యో తాకిందండి, అయ్యో అంట. అమ్మని అలా చేస్తుంటే పిల్లవాడు అవుతాడు, అమ్మ నేను ఫెయిల్ అయ్యాను, అమ్మ నేను చచ్చిపోతాను, అమ్మ నేను ఫెయిల్ అయ్యాను, అంతే కదండి. ఎలా ఉండాలి ఆడవాళ్ళు, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా. ఝాన్సీకి రాని ముందు వచ్చేసి అమ్మ నాకు నీ రాజ్యం ఇచ్చేసి అంటే మే అప్నే ఝాన్సీ నహీ దూంగి అని ఒక్క ఆడది బాబు చేతిలో పెట్టుకొని అంత సేన లేదు, బట్ షీ ఫాట్. ఓడిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు ఎందుకు మనం తను గుర్తు చేసుకుంటామో, బికాస్ షీ ఫాట్, షీ ఫేస్ ద వార్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్టోరీ. గురుగారు ఏమంటున్నారు, నాన్న దైవాధీనం ఎలాగన్నా జరిగేదేదో జరుగుతుంది. సి రిజల్ట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. చపాతి ఫస్ట్ టైం ఆస్ట్రేలియా రావచ్చు, ఆఫ్రికా రావచ్చు, ఎప్పుడూ వస్తుంది కదా, నువ్వు ప్రయత్నించు అని చెప్పేసరికి ఇక్కడ చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయండి. దుఃఖదే సుఖదేవాపి తత్రతైన విచింతయేత్ దుఃఖే దుఃఖాదికా పశ్యేత్ సుఖే పశ్యేత్ సుఖాదికం. ఎప్పుడు కూడా ప్రయత్నించేవాడు ఖచ్చితంగా యశస్సును పొందుతాడు. ఇంద్ర నువ్వు ప్రయత్నించు అని చెప్పాక ఇంద్రుడు అందరితో కూడా యుద్ధం చేస్తాడు. ఇక్కడ ఓడిపోయాడు అనుకోండి ఇంద్రుడు, దేవతలందరూ కూడా ఓడిపోయాడు. చాలా మంది యోధాలు వస్తారన్నమాట, అందరితో పాటు యుద్ధం జరుగుతుంది, ఇంద్రుడు ఓడిపోయాడు. బట్ స్టిల్ వి స్పీక్ ది స్టోరీ వై, బికాస్ హీ ఫాట్. ఆ యుద్ధం అనమాట. సో అన్ని పురాణాల్లో కూడా యుద్ధ కథ వస్తుంది కదండి. కొంతమంది సనాతన ధర్మం గురించి చెప్తూ ఏమంటారంటే, రీసెంట్గా ఇందాక చెప్పాను కదండి, ముస్లిమ్స్ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, భగవద్గీత చదవండి, మహాభారతం చదవండి, దాంట్లో ఏం చెప్పారు, అహింస పరమో ధర్మ అని చెప్తున్నారు. మన లాంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అవును కదండి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఇస్తున్నారండి. ఎగ్జాంపుల్, గాంధీ తాత మనం ఎవరినైతే మహాత్మా అనుకున్నాం, ఆయన ఏం చెప్పాడు మనకు, ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంప చూపించని చెప్పాడా, ఆయన మనం మహాత్మా అంటున్నాము. బట్ ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆ తప్పు చేశాడు అనేసి. మనకేం చెప్తుంది, అమ్మ ఒక చెంపదెబ్బ కొట్టి ఇంకో చెంపదెబ్బచ్చు. కానీ ఎవరన్నా వచ్చి మన తల్లిని, మన అక్కని, మన చెల్లిని, మన దేశాన్ని ఎవరైనా ఏదన్నా అంటున్నా కూడా ఒక చెంప దెబ్బ పడే ముందు వాడిని చంపేసేయి అని చెప్పేది మన ధర్మం. ఇది అవసరం అండి. యుద్ధ కథలు ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు, నాకు తెలియదమ్మా ఎంతమందికి తెలుసు. హైదరాబాద్లో జరిగే సంఘటన, నేను గత 16 సంవత్సరాలుగా నేను ప్రవచనాలు చెప్తుంటాను, కానీ ఒక రోషం కల్పించిన సంఘటన ఏంటిదంటే, పోయిన సంవత్సరము కృష్ణాష్టమి రోజు రాత్రి హైదరాబాద్లో 2 అమ్మవార్ల తల తీసేశారు. ఆ రోజు నేను చీని బతుకనుకున్నానండి నా గురించి. ఒక్క భవానీ అమ్మ మాతనే ముట్టుకుంటే జీజామాత said, Shiva mujhe uska sar la do, Afzal ka sar. And that son went and bought the head of Afzal Khan. And what am I doing in my country? నేను ఓడిచాను దానికోసం, నాకు తెలియదు. అది ఎంత చాలా మందికి తెలియదండి సంఘటన. మనకేం అవసరం అండి, మనం ఇంట్లో ఉన్నాము, మనం మంచి చీరలు కట్టుకుంటున్నాము, ఇంట్లో ఉన్నాం, బాగున్నాం, సుఖంగా, మనకెందుకు అనుకుంటున్నారు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది, మనం అందరం ఒకటి అయ్యామనుకోండి, వాళ్ళు చేయగలుగుతారా? ఏం చెప్పారు, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, వెంటబడ్డాను నేను, పిచ్చోడండి, క్షమించండి, పిచ్చోడండి. అయిపోయిందా ఒక పిచ్చోడిది కాలేదు. మళ్ళీ నవరాత్రులు వచ్చాయి. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన వాజ్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, దక్షిణ భారతంలో జరిగింది, ఆంధ్ర, తెలంగాణ. ఇప్పుడు చూస్తే నార్త్ ఇండియా నుంచి దెర్ ఆర్ సో మెనీ న్యూస్ కమింగ్. ఎక్కడైతే విగ్రహారాధన చేస్తున్నారు, ఉమ్ముతున్నారు, అమ్మవారి విగ్రహాల ధ్వంసం చేస్తున్నారు, టెంపుల్స్ ని ధ్వంసం చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మీరు చూడండి, భారతదేశంలోనే కాదు ఎక్కడన్నా మన విగ్రహాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయని దానికి ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు అది జరుగుతుంది? మనం ఇలా ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, 10 సంవత్సరాలు అయ్యాక అమ్మ దసరా పండుగ అంటే ఏంటమ్మా, అమ్మవారంటే ఏంటమ్మా, అప్పుడు దేవాలయకి వెళ్ళం నాన్న మేము అంటే, దేవాలయం అంటే ఎట్లుంటుందమ్మా అని అడిగే దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదని నేను మీకు ఈ మాట చెప్తున్నాను.
ఇది నేను చప్పట్ల కోసం చెప్పడం లేదండి, ఆక్రమణ. నేను అప్పుడు దాకా ఎప్పుడు కూడా యూట్యూబ్లో రాలేదండి. నేను మీకు నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు కూడా నేను ఫేమస్ అవ్వాలని కోరుకోలేదు. కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఫేమస్ అవ్వాలి, డబ్బు రావాలి, పని చెయ్యాలి. ఆ చెడ్డ వాళ్ళు పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఎంత ఫండింగ్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. మీకు ఆలోచించవచ్చు, మీరు అడుగుతున్నారు. నేను 16 years అమ్మా, 16 years. మొన్న ఒక్క సీన్ చూశాను నేను. ఐశ్వర్య రాయ్ 2 movies చేసిందంట డబ్బులు తీసుకోకుండా. దే వర్ గ్లోరిఫైయింగ్ హర్. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఐ హావ్ బీన్ glorifying all my scriptures for 16 years without any money. I am never glorified. ఎందుకు అంటే సమాజంలో ప్రవచనకర్తలకి అమ్మ ఫ్రీగా చేయండి అమ్మా, ధర్మకార్యమమ్మా అంటారు, ధర్మకార్యమమ్మా అంటారు. చూస్తే అసలు ఎన్నెన్నో లక్షల డబ్బులు ఉంటాయండి, కానీ ప్రవచనకర్తకి ఇవ్వలేకపోతే. మీకు నమ్మకం ఉందో లేదో, 2023 దాకా కూడా నాకు 100 rupees ఇన్కమ్ లేదండి. ఇంత చదువుకున్న అమ్మాయిని, ఐమ్ ఫ్రమ్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, మంచి ఇల్లు. మీరు రండి హైదరాబాద్ చూడండి, పెద్ద ఇంట్లో అమ్మాయిని నేను. కానీ ఒకటే తపశ్చర్య, మా గురుగారు చెప్పారు కదా ప్రవచనాలు చెప్పాలి. పల్లెటూర్లకి ఎన్ని పల్లెటూర్ల ప్రవచనాలు చెప్పానో నేను కొన్ని పెడుతుంటాను ఇన్స్టాగ్రామ్లో, మీరు చూడండి. బాత్రూమ్లకు డోర్స్ ఉండేవి కాదండి, పల్లెల్లోకి వెళ్ళాలి, చెప్పాలి. అమ్మాయి మీరు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారమ్మా? పర్వాలేదండి, చెప్పాలి వాళ్ళకు. 4 hours ప్రవచనాలు చెప్తాను. ఎప్పుడు చూడను, టైం అయిపోయిందని చూడను నేను. అర్థమవుతుందా లేదా? అమ్మ మీకు అర్థమైందా? నేను ఒకసారి దేవి భాగవతం ప్రవచనం చెప్పడానికి వెళ్ళానండి. వాళ్ళకు దేవి అంటేనే తెలియదు. ఓకే, ఐ చేంజ్ ద టాపిక్. ఐ మేక్ దెమ్ ష్యూర్ వాళ్ళకి వేదాలు అంటే తెలియాలి, పురాణం అంటే తెలియాలి, కథ అంటే తెలియాలి. సో నేను వెళ్ళిన చోట డబ్బులు ఎంత వచ్చాయని కాదు, వాళ్ళకి అర్థమవుతుందా మన పురాతన శాస్త్రాల నుంచి జనాలు దూరం అవుతున్నారు. అందుకోసం ఒక సంస్థ స్థాపించడం అనేది జరిగింది. ఆర్థికంగా మనం బలంగా ఉంటే ఒక పని చేయగలుగుతాము అన్న ఒక అనుభూతి నాకు కలిగింది. నాకు తెలిసేదండి, అందరు వస్తారు, ఇస్తారులే అని అనిపించేది. కానీ ప్రవచనాలు చెప్పిన తర్వాత శాలువాలు వేసి పంపించారు. ఎన్నో రోజులు అంటే నాకు అసలు ఇన్కమ్ లేదు. నేను పెళ్లి చేసుకుంటే నాకు రాదా, నేను ఇంకో పని చేస్తే నాకు రాదా. నేను మూవీలో నాకు ఛాన్స్ వచ్చిందండి, అడగండి, సినిమాలో హీరోయిన్ లాగా వచ్చింది. ఐ డోంట్ గో. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్. కానీ తపన, నా దేశంలో ఇవన్నీ జరుగుతుంటే నేను ఇలా చేతుల మీద చేతులు పెట్టుకొని సంపాదించుకుంటా కాదు. డబ్బులు వచ్చినా లేకుండా నన్ను వెళ్తాను, నేను చేస్తాను. అందుకోసం ఇప్పుడు కూడా నన్ను అడగండి మీరు. నేను ఫోటోగ్రాఫర్ ఛార్జెస్, ఫోటోగ్రాఫర్ కూడా కంపల్సరీ ఎందుకు చేశాను అంటే, ఇక్కడ 10 మంది వింటే యూట్యూబ్లో వేస్తే ఒక 1000 members దాకా పోతుంది నా మెసేజ్. దట్ ఇస్ ద రీజన్ ఫోటోగ్రాఫర్ ఛార్జెస్ 2 and 4 తీసుకుంటారు. మిగతా నాకు దక్షిణం ఇష్టం బాబు ఇవ్వండి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ కావాలి. ఎందుకు కావాలి? డబ్బు ఎందుకు కావాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. దీంట్లో అర్థాన్ని, డబ్బుని పురుషార్థం ఎందుకు అన్నారండి? పురుషార్థం లేకుంటే మనం ఏ పని చేయలేము. మీరు చూడండి, ధర్మము మోక్షము పక్కన పెట్టేసేయండి, ఎలాగన్నా చాలా మంది పక్కన పెట్టేశారు దాన్ని. కానీ కామము, అర్థము అందరికీ కావాలి కదండి. కామము అంటే శారీరక కామం కాదు, అన్ని కామన, ఎనీ డిజైర్. నేను ఒక డాక్టర్ అవ్వాలి, ఒక పెద్దిల్లు కట్టాలి, కార్ కొనాలి, నేను IAS అవ్వాలి, నేను హీరో అవ్వాలి, వాట్ ఎవర్ డిజైర్, ఏదో కోరిక, దాన్ని కామము అంటారు. మీరు చెప్పండి, ఏ కోరిక తీరాలన్నా కూడా మనకేం కావాలి? నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. పక్కన కదా, అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అన్నిటికీ కావాలి కదా. అందుకోసం అర్థము, కామము 2 కావాలి. ఏ కామన ఉన్నా కూడా దానికి అర్థము కావాలి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట. మన శాస్త్రాలు ఏం చెప్తాయి? అర్థము సంపాదించండి, కామము, కోరికలు ఉండాలి, తప్పు కాదు. కొంతమంది ఉంటారు, నాకు ఏం లేదక్క, అసలు ఏమీ లేదు అంటే నపుంసకుడు అంటాను నేనైతే. వీరుడు అంటే ఏంటిది? నేనైతే అంటానండి, మన దేశం మారాలి అంటే చిన్న పోస్ట్ నుంచి పెద్దవాళ్ళ దాకా మన వాళ్ళు సిస్టంలోకి రావాలి. అప్పుడే దేశంలో మార్పు వస్తుంది. చిన్న కార్పొరేటర్ నుంచి, కార్పొరేటర్ మన వాళ్ళే ఉండాలి. మన వాళ్ళు అంటే ఎవరు? సనాతన ధర్మము అంటే ప్రాణం ఉన్న వాళ్ళు కావాలి. అప్పుడు ఏమవుతుందండి? మార్పు వస్తుంది. మన దేశంలో మన అమ్మవారి పూజ చేయాలి అంటే, మన అమ్మవారి విగ్రహారాధన చేయాలి అంటే, మేము ప్రవచనాలు చేయాలి అంటే ఎవరో తొక్క ముఖం యొక్క పర్మిషన్ తీసుకోవడం నేను అవసరమా నేను అడుగుతున్నానండి. ఎందుకు అవసరమో? ఎవరు దానికి దోషి? మనము, మన తప్పు. ఏం తప్ప చెప్పనా? అక్క ఎలక్షన్లు వచ్చినాయి కానీ మస్తు ఎండుంది అక్క, అందుకోసం మేము ఇట్లా బయటికి వెళ్ళలే. మాకు పెళ్ళుంది అక్క, అందుకోసం మేము ఎలక్షన్ ఓటు వేయడానికి వెళ్ళలే. బలం ఎక్కడుంది తెలుసా అండి? అర్థమైందా? ఓటు వేస్తారా ఈసారి? ఎవరికి వేస్తారు?
ఎవరైతే, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని రక్షిస్తాడో, మన ఆడపిల్లలని సంరక్షిస్తాడో, అలాంటి యొక్క యోగి గవర్నమెంట్ కానివ్వండి, మోదీ గవర్నమెంట్కి మేము ఓటిస్తాడు అని ఈరోజు నాకు మీరు ప్రణం చేసి చెప్పాలి. ఎవరన్నా వేరే పార్టీ ఉన్నామో నేనేం భయపడనండి, డిబేట్కి రండి. సిగ్గుండాలండి. మన భారతదేశంలో మన దేవాలయాలు అవుతుంటే ఇప్పుడు కూడా సెక్యులర్ మతాలు ఉన్నారండి. ఎవరింట్లో ఆడపిల్ల పారిపోతుందో, జిహాద్ అవుతుందండి, అప్పుడు వచ్చి మాతో చెప్తారు, అక్క మా కూతురు రక్షించండి అక్క, అయిపోయింది అక్క అంటారు. అమ్మ కొంచెం వచ్చి వీడియో ముందు చెప్పండి అమ్మా అంటే ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ పోతుంది, చెప్పడం లేదు ఎవరు. అప్పుడు సెక్యులర్ ముఖాలు ఇమాజినింగ్ దిస్ ఇస్ దిస్ అజెండా ఆఫ్ బీజేపీ. Nothing is agenda of BJP. When you lose your own child, then you will understand. When you lose your own sister, you will understand what is happening here. There is no jihad, there is land jihad, there is love jihad. ఎక్కడ చూసినా కూడా జిహాద్ ఉంది. ఎవరు పోరాడేది? ప్రధానికి మోదీ రావాలా? ప్రధానికి యోగి రావాలా? ఈ రోజు నేను పోస్ట్ ధైర్యంతో పెట్టానండి, ఎందుకంటే నాకు మీద నమ్మకం ఉంది. మా ప్రతి ఒక్క గుండెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు. మా ప్రతి ఒక్క గుండెల్లో యోగి ఉన్నాడు, మోదీ ఉన్నాడు. ఎంతమందిని చంపుతావయ్యా? ఒక్కరిని చంపితే నేను 1,00,000 మంది లేస్తామని చెప్పాను. లేస్తారా లేదా? లేస్తారా లేదా? నాకు వినిపించడం లేదు. ఎవరెవరు లేస్తారు? ఆడవాళ్ళలో బలం లేదా? మహిషాసుర మర్దిని చరిత్ర ఎవరెవరు లేస్తారు దేశం కోసం? ఏమి చేయకండి, మా ఇంట్లో కూర్చొని పట్టు చీరలు వేసుకొని, కానీ ఓటు రోజుల్లో బయటికి రండి. నా విన్నపం, ఈసారి తెలంగాణ ఆంధ్రలో మోదీ గవర్నమెంట్ రావాలి. వస్తుందా? ఎస్. నేను బహిరంగంగా చెప్తానండి, నేనేం పార్టీ మనిషిని కాదు. బట్ ద వన్ హూ ఈస్ ప్రొటెక్టింగ్ మై ధర్మ, ఐ వాంట్ హిమ్ టు బి మై కింగ్. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. అదే మనకు సనాతన ధర్మం చెప్తుంది, అదే మనకు చరిత్ర చెప్తుంది. అదే చేశారు. మీరు హిరణ్యకశిపు చరిత్ర చదవండి. సంపత్తి రాగానే మొత్తం డబ్బులు తీసుకోవడము, గోవుల్ని చంపడము, ఆడపిల్లల్ని తీసుకెళ్లడము. మన ప్రవచనం చెప్తున్నారు, అక్క రావణాసుని ఎందుకు అక్క బద్నాం చేస్తాను, నువ్వు ఏం చేసింది అక్క అంటున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారండి రావణాసు భక్తుడు. అసలు నాకు అర్థం కాదు. ఒకసారి రామాయణం చదవండి, నేను మళ్ళీ వచ్చి మీకు రామాయణం చెప్తా. రామాయణం కాదు, మీకు రావణ కథ చెప్తా నేను. ఎంతమందిని ఎవరింట్లో నుంచి ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకెళ్లాడు? మోర్ దాన్ 80,000 ఫీమేల్స్ తీసుకెళ్లాడు. అప్పటికి మనం ఆయనను పూజిస్తున్నాము. మీ ఇంట్లో కూతురు, మీ ఇంట్లో భార్య వెళ్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. ముందు నుంచి ఇదే జరుగుతుంది, ఇప్పటికీ అదే జరుగుతుంది. ఇదే మహిషాసుర మర్దిని కథ. జరిగిన తర్వాత ఏమైపోయింది? ఓడిపోయారు. దేవతలు ఓడిపోతే అందరూ కూడా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి, అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్, విష్ణుమూర్తి. స్వామి రక్షించండి, ఏం చేయాలి అంటే చింతించకండి. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడనమాట, స్త్రీ ద్వారానే చనిపోతాడు. ఎవరు చంపుతారు అంటే లక్ష్మి చంపలేకపోతుంది, దుర్గా, ఎవ్వరూ చనిపోలేకపోతున్నారు. అప్పుడు ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. అంటే నేనేమి ఐడియా కోసం పనిచేయడం లేదండి, ఐ జస్ట్ లైక్ దట్ సెంటెన్స్. సో విష్ణుమూర్తి ఏం చెప్పారు అంటే, పర్వాలేదు, ఒక మాట గుర్తుంచుకోండి, సమాజంలో ఒక గొప్ప, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సమాజంలో ఒక గొప్ప పని జరగాలి అంటే ప్రతివాడు తన శక్తిని ఉపయోగిస్తే ఒక దుర్గ ఆవిర్భవిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి స్వామి అంటే, వరుణుడు వారుణునిచ్చాడు, ఇంద్రుడు ఇంద్రాణినిచ్చాడు, శివుడు పార్వతినిచ్చాడు, విష్ణుమూర్తి లక్ష్మినిచ్చాడు. ఇలాగా బ్రహ్మదేవుడు బ్రహ్మాణిని ప్రతి ఒక్క వాళ్ళు వాళ్ళ దేవిని ఇచ్చేసి అందరు కలయికతో మహిషాసురమర్దిని మాతాకి, దుర్గా మాతాకి అంటే మా ఇంట్లో ఆడవాళ్ళని పంపించాలా అక్కడ డౌట్ రావచ్చు కొంతమందికి కదా. కాదు. What does here Lakshmi means, Saraswati means, Indrani means, Brahmani means, what does that mean అంటే ఏంటిది అంటే, కొంతమంది అడగొచ్చు, అక్క నేను ఏం చేయాలి చెప్పండి సనాతన ధర్మం కోసం. దట్ విల్ బి గుడ్ క్వశ్చన్ హియర్. ఇక్కడ నేను అడిగేది ఏం చేయగలుగుతామంటే, ఏమి చేయలేము అక్క మా బతుకులకి, మేమేం చేయలేము, ఎక్కువ ఏమైనా ఒక్కటి చెప్పు అంటే ఒకటి చెప్తా. ఓట్లు ఇవ్వగలుగుతారు కదా, ఓటు ఇవ్వండి. అక్క మేము చాలా బిజీగా ఉంటాం అక్క, జాబ్ చేస్తాం, కానీ ఏమైనా చేయగలుగుతామో చెప్పక కొంచెం సనాతన ధర్మం కోసం. సింపుల్ 2 to 3 థింగ్స్ అండి మనం చేయగలిగేది. మీ ఇంటి దగ్గర ఏదన్నా దేవాలయం ఉంటే రోజు దేవాలయానికి వెళ్ళగలుగుతారా లేదా? వెళ్ళగలుగుతారా? ఆ దేవాలయంలో సండే టు సండే చర్చ్ ఉంటుంది,
జుమ్మేకి జుమ్మే ఉంటుంది, వాళ్ళ రోడ్డు మీద కూడా ఉంటుంది. మనం సండే టు సండే దేవాలయం పెట్టలేవా? సండే టు సండే ప్రతి వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ కార్యక్రమాలు జరగాలి. చేయగలుగుతామా లేదా? ప్రతి ఇంటి ఆడపిల్ల, చిన్న పిల్లలు, అందరూ ఆడపిల్లలు అండి, చిన్నపిల్లలు, యూత్, ఆడపిల్లలు, మగవాళ్ళు అందరూ రావాలి. వాళ్ళ కోసం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలి. చేయగలుగుతారా లేదా? ఏదన్నా భజన చేయండి, డాన్స్ చేయండి, మంచి పాటల మీద వాళ్ళకు ఒక ఆర్ట్ నేర్పించండి. ఏదో ఒకటి గెట్ టుగెదర్ ఉండాలి. ఒక పూజ చేయించండి. దానివల్ల ఏమవుతుంది మీరు అడగచ్చు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఏ దేవాలయాలకైతే మనం వెళ్ళడం లేదో అలాంటి దేవాలయాలని కూల్చేస్తున్నారు. అలాంటి దేవాలయాలు అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా. ఒక విగ్రహం మూతి పోయింది, రెండోది పోయింది, మూడోది పోయింది. ఇప్పుడు మీకు అర్థం కావడం లేదు ఎన్ని దేవాలయాలు మన దగ్గర పోతున్నాయి, మీకు అర్థం కావడం లేదు. ఒక్క దేవాలయం కట్టాలంటే ఎంత కష్టం. పోతున్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు, రాయితో కట్టిన దేవాలయాలు కూల్చేస్తున్నారు. ఏం చేస్తాం రేపటి తరం? మన సంస్కృతి అంటే మన దేవాలయం గుర్తుపెట్టుకోండి. ఒక దేవాలయంలో కార్యక్రమాలు జరిగితేనే ఒక బ్రాహ్మణుడు రక్షింపగలుగుతాడు. అంతేకాదండి, చాలా మంది ఏమనుకుంటారంటే దేవాలయాలు బ్రాహ్మణుడు కాదండి, అదొక వేరే టాపిక్, ఎప్పుడని చెప్తాను. కానీ ఒక దేవాలయంలో అందరూ వస్తారండి. అందరికీ ప్రసాదాలు పెడతారా లేదా? అందరికి ఒకటి ఉంటుంది కదా, పెద్దవాళ్ళు వచ్చినా చిన్నవాళ్ళు వచ్చినా ప్రసాదాలు ఉంటాయి. పూలు ఎవరు తీసుకొస్తారండి? శూద్రులు తీసుకొస్తారు కదా. పూలు తీసుకొస్తారు, తెంపుతారు, మాలలు కడతామని మనం డబ్బులు ఇస్తున్నామా లేదా? టెంపుల్స్ బయట ఎవరు ఉంటారు? మనం శూద్రులు ఎవరు అంటారో వాళ్ళు ఉంటారు. బికాస్ వీరు రెస్పెక్ట్ శూద్రాస్. ఈ దళిత అన్న వాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మనకు మొత్తం మతి దృష్టం చేసి మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. సో టెంపుల్ ప్రొటెక్షన్ ఈజ్ అవర్ మెయిన్ థింగ్. తర్వాత రెండో విషయం, ఇంట్లో ప్రతి వాళ్ళు రోజు 10 నిమిషాలు రామాయణమో భాగవతమో వినాలి. మన రాముడు ఎవడు, మన శివుడు ఎవడు, మన అమ్మవారు ఎవరు మనకు తెలియాలి. మీరు కేరళ స్టోరీ కనుక చూసుంటే మీకు తెలుసుంటుంది. ఎక్కడి నుంచి బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుందండి. ఏంటా అమ్మ పులి మీద కూర్చుంటారు అంటే ఎవరైనా ఆడవాళ్ళు కూర్చోగలుగుతారా? భయం వేస్తుంది అసలు. ఏంటి ఆంజనేయ స్వామి ఆయనకు తోకంపది కోతి పూజ చేస్తారా మీరు అనగానే మన పిల్లలు కూడా అవును కదా ఎందుకు చేస్తాం మమ్మీ ఎందుకు చేస్తామే అనగానే మాకేం తెలియదు. పిచ్చి పిచ్చి నన్ను అడుగుకు, నువ్వు నేను చెప్తున్నా కదా పద గుడికి అంటది. అంటే మమ్మీస్ ఫోర్స్, అమ్మ నేను రానమ్మా అంటది. బట్ దే పీపుల్ ఆర్ గివింగ్ లాజికల్ ఆన్సర్స్, సో కాల్డ్ లాజికల్ ఆన్సర్స్. మన దగ్గర ఏమో ఆన్సర్స్ లేవు. ఆన్సర్స్ ఎలా ఇస్తాము? మనము పురాణాలు చదివితే ఇస్తాము. 2 పనులు. మూడోది, అందరూ ఇంట్లో బొట్టు పెట్టుకోవాలి. వెనక వినండి, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి. రీసెంట్గా అండి ఆ తిరుపతి లడ్డు జరిగింది కదా, ఆ ప్రసాదం అందరికి పంచదానం వెళ్తే వీ డోంట్ టేక్ అంటున్నారు కొంతమంది తీసుకుంటున్నారు. తీసుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు అందరికీ బొట్టు లేదు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అసలు హిందువులు ఎవరు నాకు అర్థం కావడం లేదు. ఒక రుద్రాక్ష మాల లేదు, ఒక తులసి మాల లేదు, బొట్టు లేదు. వాళ్ళకన్నా ఇది ఉంటుంది, టోపీ ఉంటుంది, గడ్డమని ఉంటుంది, ఏవో అర్థమవుతుంది. క్రాస్ పెట్టుకుంటారు కంపల్సరీ. బట్ మనకి ఎందుకంటే సిగ్గు అంతా నాకు అర్థం కాదు. ఏంటి అంత సిగ్గు ఏంటికి బొట్టు పెట్టుకోవడానికి? అరే ఆడపిల్ల పద్ధతిగా ఉంటుంది, చీరేసుకో అట్లా అన్నారు అనుకోండి, మీరు అనాలి ఫస్ట్ బొట్టు పెట్టుకోనాలి. అవునా కదా? ఏమండి అంత సంస్కారం ఆడవాళ్ళకేనా మగవాళ్ళకి ఏం లేదా? చెప్పండి, మగవాళ్ళకు సంస్కారం ఉండాలా లేదా? అసలు ఆడవాళ్ళకి సంస్కారం ఉండాలా మగవాళ్ళకు ఉండాలా అని చెప్పండి. ఇద్దరికి ఉండాలి, కానీ ఫస్ట్ మగవాళ్ళకు ఉండాలి. అక్క మంచిగా అక్క, అసలు మా తరఫు నుంచి ఎవరో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాదండి, నేను వాస్తవం చెప్తున్నా. ఆడవాళ్ళకు ఉండాలి సభ్యత, సంస్కారం ఇవన్నీ ఉండాలి. కానీ ఒక ఆడదాని మీద ఏదైతే దురాచారం జరుగుతుందో ఆడది చేస్తుందో మగవాడు చేస్తున్నాడా? బ్రాతల్ హౌస్కి వెళ్ళేవాడు ఎవరో మన ఇంట్లో పక్కవాడే ఉండొచ్చుగా అన్న మొన్న ఒకరు అంటున్నారండి డిబేట్ లో, ఏమక్క మా వాళ్ళే చేస్తారా మీ వాళ్ళు ఏం చేయరా అంటున్నారు. సిగ్గేసింది నాకు. మనం చెప్పగలుగుతామా? హిందూ పురుషులు అంటే ఛత్రపతి శివాజీ మహారాజు లాగా ఉంటారండి, లక్ష్మీ లాగా ఉంటారండి. ఆడవాళ్ళు బట్టలు లేవు, తారాలాగా బట్టలు కింద పడిపోయాయంటే వాళ్ళు కళ్ళు కింద చేసుకుంటారు. మన వాళ్ళని చెప్పగలుగుతాం మనము? ఎందుకు ఆ సంస్కారం మగవాళ్ళకి ఎందుకు లేదు అంటే దానికి కారణం కూడా ఆడవాళ్లే. ఇప్పుడు మీ తరఫు నుంచి వచ్చేసాను నేను. ఏమంటారంటే ఏమమ్మా మగవాళ్ళంటూ చూస్తాడు, నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవద్దు అంటారు. వీళ్ళే అంటారు. అప్పుడు మీరు అనాలి, అమ్మ మన భర్తలకు, మన అన్నలకు, మన కొడుకులకు మనం నేర్పించాలి. నాన్న ఆడది బట్టలు సరిగ్గా వేసుకున్నా వేసుకోకున్నా ఆడవాళ్లను పాదాల దాకా మాత్రమే చూడాలి నాన్న, పైన చూడకు అని ఎప్పుడైతే స్త్రీ పురుషులకు సంస్కారం ఇస్తుందో అప్పుడే పురుష సమాజము సంస్కరింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకోసము సంస్కారం మొదట స్త్రీలకు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీరే వాళ్ళకి నేర్పించేది.
మీకు వాళ్ళు నేర్పించలేరు, భర్తలు నేర్పించలేరు ఆడవాళ్ళకు, కానీ ఆడవాళ్ళు భర్తలకు నేర్పించగలుగుతారు. కాబట్టి స్త్రీ శక్తి అండి, పురుషులకు శక్తి అని ఎప్పుడు అనలేదు. ఇలాగ చేశాక ఏం చేయాలి అంటే 2-3 విషయాలు చెప్పాను. బొట్టు పెట్టుకోవాలి, గాజులు, మనం పరంపర దుస్తులు మనం వేసుకోండి. గుడ్లల్లో కూడా చిన్న చార్ట్లు వేసుకొని వస్తున్నారు, పొద్దున్న నైటీలు వేసుకొని వస్తారు టెంపుల్లోకి. ఇంట్లో వేసుకోండి, నేను వేసుకుంటా రాత్రి. టెంపుల్స్లోకి రాకండి. అలాగా మన పరంపర మీద మనకు శ్రద్ధ ఉండాలి. అలాగా మీలో ఉన్న శక్తిని మీరు ఉపయోగించండి. ఇఫ్ యూఆర్ ఎ డాక్టర్, బిఏ సనాతని డాక్టర్, ఇఫ్ యూఆర్ ఇంజనీర్, బిఏ సనాతని ఇంజనీర్, మీరు చేసే పని ఏదైతే ఉందో అది ధర్మాన్ని రక్షిస్తుందా లేదా చూడండి. మీరు డబ్బు సంపాదిస్తున్నాము అంటే ఒక మాట అంటారు తులసీదాస్జీ మహారాజ్, పరధన పరమన హరణకో వేశ్య బడి ప్రవీణ. పరధన పరమన హరణకో, ఇతరుల మనసుని, ఇతరుల డబ్బులు దోచుకోవడానికి ఒక వేశ్య కూడా చాలా తెలివిగలది. కానీ తులసి సోయి చతురత రామచరణ లవలీన. అసలు నిజమైన తెలివి గలవాడు ఎవరంటే బాగా డబ్బు సంపాదించాడండి, తెలివి ఉంది వాడు, తెలివి కాదది. ఎవరైనా సంపాదిస్తారు డబ్బులు. మనము మన ధర్మాన్ని సంరక్షింపలేకుంటే మనకు తెలివి లేదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన తెలివిని మీరు ఇవ్వండి, మన శక్తిని మనం ఇస్తే అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ ఆవిర్భవిస్తుంది అని నాకు చెప్తారన్నమాట. ఇలాగా సాక్షాత్తు దుర్గమ్మ ఆవిర్భవించిన తర్వాత ఏమవుతుంది, ఆవిడ గట్టిగా అట్టహాసం చేస్తుంది అనమాట, నవ్వుతుంది, అందరినీ ఆశ్వాసన ఇస్తుంది దేవతలకి. మీరేం చింతింపదండి, నేను ఉన్నాను కార్యం యుద్ధం చేస్తాను అనేసరికి అందరూ దేవి దేవతలు కూడా తనకు సాగరము, వస్త్రము, హారము, దివ్యము ఇస్తుంది. విశ్వకర్మ కంకణాలు ఇస్తారు, త్వష్ట భూపురాలు ఇస్తాడు, విష్ణుమూర్తి చక్రాన్ని ఇచ్చాడు, పిల్లవాళ్ళ సింహాన్ని ఇచ్చాడు, శంకరుడు త్రిశూలాన్ని ఇచ్చి వివిధ ఆయుధాలు ఇచ్చారన్నమాట. 18 భుజాలతో ఉన్న అమ్మవారు ఏకంగా సహస్ర భుజాలుగా అయిపోయి, అంటే ఎన్నో భుజాలు వచ్చేసి అమ్మవారికి గట్టిగా నవ్విందనమాట. అని ఆ నవ్వు వినంగా ఏమైపోయింది, అక్కడ మహిషాసురుడికి వినిపించింది. అబ్బా ఎంత తీయగా గొంతు, ఎవరిది అసలు చూడు అనగానే ఒక మంత్రిని పంపించాడు. ఒక మంత్రిని పంపించంగానే మంత్రి వచ్చి, అబ్బబ్బా ఎంత అందంగా ఉంది, సాక్షాత్ అమ్మవారు కదండి, పెద్ద పెద్ద కళ్ళు, నల్ల కళ్ళు, పొడుగు జుట్టు, కాంతిమయ స్వరూపము, ఆ కర్ణకుండలాలు, ఆభరణాలు, అమ్మ మీద నవ్వు, ఏది ఉన్నా లేకున్నా ఆ ఓజస్సు తేజస్ ఎక్కడ పోతుందండి, సాక్షాత్ అమ్మవారు చూసి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. కానీ కొవ్వొద్ది, ఆడదే కనిపిస్తుంది, అమ్మ కనిపించడం లేదు. నేను చాలా మంది అంటారండి మేడం మేడం అంటారు, ప్లీజ్ డోంట్ కాల్ మీ మేడం, అక్క, అమ్మ, దీది అనండి అంటారు. ఒక అమ్మ అడిగింది, అక్క అమ్మ ఎందుకు, నువ్వు అంటే చిన్నదానివే కదా అన్నారు. నేనంటే నీకు తెలీదా నాన్న, మన దగ్గర చిన్న పిల్లల్ని కూడా అమ్మ అంటాం మనము, వదినని కూడా వదినమ్మ, చెల్లెమ్మ, అమ్మ, అందరిని అమ్మ అంటాం పద్ధతి. ఇట్స్ ఓకే, అమ్మ అంటే ఏమి, మనం అందరం అమ్మలమే, మాతృశక్తులం మనము. అమ్మ అనండి, అక్క అనండి, మేడం ఏంటిదండి అసలు, మేడం అనకూడదు, నాకు ఇష్టం ఉండదు అసలు. అమ్మ, అక్క, దీది అనండి, హిందీలో దీది అంటారు. సో ఇలాగా అంటే బాగుంటుంది, కానీ అందరికి అది కనిపించదు, ఆడతనం కనిపిస్తుంది, అది రాక్షసత్వం. వచ్చేసి మహిషాసురుడితో, అమ్మ ఎంత అందంగా అసలు ఆడది, స్వామి మీ దగ్గర స్వర్గం ఉంది, మీ దగ్గర పెద్ద పెద్ద విమానాలు ఉన్నాయి, అన్ని అద్భుతాలు ఉన్నాయి, అట్లాంటి అద్భుతమైన స్త్రీ కూడా మీ దగ్గర ఉండాలి అనగానే ఈ మహిషాసురుడు మనసులో కామం ఉంటుందన్నమాట. అప్పుడు వెళ్ళి ఎలాగన్నా తన్ని తీసుకుంటారా, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పు అంటాడు. అప్పుడు ఈ మహిషాసురుడు వేరే వేరే అసురులను తన దగ్గరికి పంపిస్తారన్నమాట. అప్పుడు ఆవిడ అంటుంది, నేను సాక్షాత్తు శివాని, అంటే శివుడి యొక్క భార్యని, నేను లక్ష్మిని, నేను విష్ణుమూర్తి యొక్క భార్యని, నేను ధ్రువని అని చెప్పేసి నాతో యుద్ధం చేయమని చెప్పు, నన్ను ఎవరైతే యుద్ధంలో పరాజితం చేస్తారో నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అంటారు. అయితే ఆ మంత్రి వచ్చి, తామ్రాక్షుడు వచ్చి చెప్పాడనమాట అమ్మవారితో, అమ్మ స్వామి ఇలా యుద్ధం చేయాలి అంటే నవ్వుతాడు. ఆడదాంతో యుద్ధమా, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి, ఆడది ఏం చేస్తుంది. ఒక మనిషి అడిగాడంట, బాబు మీ ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఏం చేయదు బాబు, ఇంట్లో ఉంటుంది, హౌస్ వైఫ్. మరి మీ పిల్లలు ఏమని చూసుకుంటారు, మా భార్య చూసుకుంటుందండి. బట్టలు ఎవరు ఎత్తుకుతారు, మా భార్య చూసుకుంటుందండి. మీకు వంట ఎవరు చేస్తారు, మా భార్య చూసుకుంటుందండి. ఇల్లు క్లీన్ ఎవరు చేస్తారు, మా భార్య చూసుకుంటుందండి. పిల్లలకి స్కూల్ ఎవరు దులుతారు, మా భార్య చూసుకుంటుందండి. పేరెంట్ టీచర్ మీటర్కి ఎవరు ఉంటారు, మా భార్య చూసుకుంటుందండి. నీకు డబ్బు ఎవరు కట్టిస్తారు, మా భార్య చూసుకుంటుందండి. నీకు హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు చూసుకుంటారో, భార్య చూసుకుంటుందండి. మరి అన్ని భార్యనే చేస్తే భార్యను చేయగలుగుతావు ఏంటి నాయన అంటారు. బట్ దట్స్ అ మెంటాలిటీ ఆఫ్ మెన్. ఏంటిది అంటే, ఆడదానిలాగా ఉండు అంటే ప్రతి పని చేయడానికి ఆడవాళ్ళు కావాలి కదండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనము మన తల్లి యొక్క మాహాత్మ్యము, మన భార్య అంటే చాలా మంది భార్య భక్తులు ఉంటారండి, అమ్మ భక్తులు ఎవరు ఉండరు కదండి. ఇంత చెప్పింది కదా,
ఇంత చేస్తావే భార్య, ఐ లవ్ యూ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అదే పని నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ చేసింది ఎందుకు మర్చిపోతున్నావు? అమ్మ లేనిదే నువ్వు ఉన్నావా, నీ అత్త లేనిదే నీకు నువ్వు భర్త దొరికారా అన్నది మనకు అర్థం అవ్వాలి కదండి. అమ్మ తర్వాత భార్య, తర్వాత కూతురు, చెల్లి, వీళ్ళకి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇవ్వరో వాళ్ళు వేస్ట్ అని నేనైతే అనుకుంటాను. అందుకోసమే మన దగ్గర సాంప్రదాయంలో స్త్రీ మూర్తి పూజ ఎందుకండి? మీరు ఎక్కడన్నా చూసారండి మగవాళ్ళ పూజ? ఇక్కడ చేస్తారా? సూర్యాపేటలో చేయరు, మా ఇంట్లో కూడా చేయరండి. ఇంకెక్కడ చేస్తారా? ఎనీవేర్? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అబ్సల్యూట్లీ నో కదా. ఓన్లీ సనాతన్ ధర్మ, దట్ టు ఓన్లీ ఫీమేల్స్ ఆర్ బీయింగ్ వర్షిప్డ్. ఎందుకు? మన దగ్గర స్త్రీ యొక్క పూజ. ఎక్కడ కూడా ఒక రాముడు ఉండడు, సీతమ్మ తల్లి ఉండాల్సిందే, కృష్ణుడితో పాటు రాధ ఉండాల్సిందే. శివలింగం అంటారు కొంతమంది, ఆ శివలింగం గురించి కూడా శివపురాణం చదవండి. కింద అమ్మవారు, పైన లింగము. అంటే శివ పార్వతులు ఏకంగా ఉన్న స్వరూపమే శివుడు, శివలింగ స్వరూపము. ఎక్కడ అమ్మ లేని స్వామివారు లేడు. శక్తి లేనిది శవమే శవం, శివం ఎప్పుడు అవ్వదు. ఇల్లు కూడా చూడండి, ఆడది ఉండాలి. అందుకని కూతురి పూజ, ఆడపిల్లల పూజ, సువాసిని పూజ ఏదైతే చేస్తామో అది ఎందుకు చేస్తున్నాము అంటే స్త్రీ లేకుండా, శక్తి లేకుండా సమాజంలో అసలు వృధా అని చెప్పడానికి మనం ఇది చేసే శక్తి పూజ. అమ్మవారి పూజ కదండి మనం చేసేది, అది చెయ్యండి. నేను ఈసారి చెప్తాను, మీ ఇంట్లో ఉన్న పురుషులతో మీ ఆడపిల్లలు పూజ చేయించండి. అలానే ఆడవాళ్ళని ముట్టుకోవద్దండి దూరం నుంచి. కానీ ఎందుకు? వి షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్, సిస్టర్, ఇవన్నీ తెలియాలి మనకు. ఇలాగా యుద్ధం జరుగుతున్నప్పుడు అమ్మవారు చెప్తుంది అనమాట, నాతో యుద్ధం చెయ్యి అంటే. అప్పుడు వివిధ అసురులు వస్తారన్నమాట, తామ్రాక్షుడు, బిడాలాక్షుడు, రక్తబీజుడు, ఇలాంటి ఎంతో మంది అసురులు వచ్చాక అమ్మవారు అందరినీ కూడా సంహరిస్తుంది. భాస్కరుడు, దుర్ముఖుడు, చక్షురుడు, తామ్రుడు, ఇలాంటి ఎంతో మందిని బిడాలాక్షుడు అమ్మవారు చంపేసిన తర్వాత మహిషాసురుడు కూడా వచ్చాక అమ్మవారు ఆయన వివిధ రూపాలు ధరిస్తాడు. సింహ రూపం ధరిస్తాడు, ఇంక మహిష రూపం ధరిస్తాడు. వేరే వేరే రూపాలు ధరించిన తర్వాత కూడా అమ్మవారి ముందు ఎవరందరినీ జయించేది? కాబట్టి అమ్మవారి ముందు పరాజితుడైపోతాడు, ఆయన ఉద్ధరింపబడతాడు. అప్పుడు అందరు దేవతలు కూడా మహిషాసుర మర్దిని యొక్క స్తుతి చేస్తారన్నమాట. జగదంబమాతకి వాగ్దేవతాత్మసిద్ధిః సురాసురాణాం వక్తున్నతే వఖరా ప్రభవంతి శక్తాః త్వం చీన్ముఖే వససి నైవ యదైవ తేషాం యస్మాద్భవంతి మనుజా నహి తద్విహీనాః. జగదంబమాతకి జయ, మహిషాసురమర్దినీ మాతాకి, లక్ష్మీ మాతాకి, దుర్గా మాతాకి, భవానీ మాతాకి, వందే. పక్క దేశం నుంచి ఏమైనా వచ్చారా ఏంటి? అంటే వాళ్ళకి అలవాట్లు ఉండదు కదా, ఆ అలవాటు నేర్పించారు. వందే వందే. కొంచెం కెమెరాలో తిప్పండి, అంటే ఐడి ప్రూఫ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి, గంగా మాతాకి, ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మకి, గో మాతాకి, యమునా మాతాకి. కన్ఫర్మేషన్ అయిపోయింది, అందరు భారతీయులే, నో ప్రాబ్లం. అంటే దౌర్భాగ్యం అండి, మన దేశంలో మన పార్లమెంట్లో జయ ఫిలిస్తీన్ అన్న వాళ్ళు ఉన్నాక కొంచెం అలా కన్ఫర్మేషన్ టైట్ చేయాలి కదా, లేదంటే పక్క దేశాన్ని పంపించి తయారీలో ఉన్నాం మేమంతా. అస్తు. కానీ సిగ్గుపడకూడదండి, మన భారతదేశం గురించి మనం జయ అనగలగాలి, ధైర్యంగా అనగలగాలి. మీరు అంటేనే మీ పిల్లలు అంటారు. కాబట్టి మహిషాసుర మర్దిని చరిత్ర యొక్క చెప్పే ఆఖ్యానం ఎందుకు తీసుకున్నాను అంటే అది శౌర్యాన్ని నింపుతుంది, భక్తిని నింపుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మనలో ఒక క్లారిటీని ఇస్తుంది. ఎప్పుడు కూడా జీవితంలో యుద్ధ ప్రసంగాలు వచ్చాక మనం కూడా స్త్రీమూర్తులము కదా, ఏమి చేయలేము అనుకోకుండా ప్రసంగాలు వచ్చాక మనం కూడా మహిషాసురమర్దిని యొక్క రూపాన్ని ధరించి సనాతన ధర్మాల రక్ష ఎలాగైతే జీజామాత చేశారో, ఎలాగైతే పద్మావతి రాణి చేసిందో, ఎన్నో ఝాన్సీకి రాణి చేసిందో, అలాగా నేను కూడా నా దేశ సంరక్షణ నేను చేయగలుగుతాను అని మన చిన్న పిల్లల్ని కూడా మనం వీరాంగులుగా తయారు చేయాలి అన్న కోరికతో ఈ మహిషాసుర మర్దిని యొక్క చరిత్ర చెప్పారండి. ఈ సేవ నేను నా గురుగారు చరణాలు అర్పించుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మీకు బాధ కలిగించుంటే క్షమించండి.
ఎవరిని కూడా బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఏ పదం కూడా వాడలేదు. ముందు ఒక రోషం తెప్పించాలి, అర్థం అవ్వాలి. లైక్ కృష్ణ యూజ్డ్ క్లీబ్ అన్న ఒక భావనతో నేను ఎత్తాను, కానీ ఎవరిని బాధ పెట్టాలని కాదు. ఈ చరిత్ర విన్నాక మీరు కూడా దేశభక్తులు, గురుభక్తులు, ధర్మభక్తులు అవ్వాలని కోరుకుంటూ జగదంబ మాతకి, జగదంబ మాతకి, జగదంబ మాతకి. ఒక్కసారి నేను జయ భవాని అంటాను, మీరు జయ శివాజీ అనాలి. జయ భవాని, జయ భవాని. ఎందుకంటే శ్లోకం లేకుంటే ప్రవక్త ఉన్నాక ఏం లాభం లేదు. తర్వాత ఇక్కడ నిన్ను పిలిచారు నాగవల్లి ప్రభాకర్ గారు, లతమ్మ గారు, వాళ్ళిద్దరికీ కూడా చాలా చాలా శుభాశిష్యులు. మీ అందరి జీవితంలో కూడా ధర్మార్థ కామ మోక్షాలు భక్తి గురుదేవులు ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రవచనానికి ఇక్కడ విరామిస్తున్నానండి. జయ శ్రీరామ్. అమ్మవారి ప్రసాదంతో పాటుగా ఇవాళ ప్రవచన ప్రసాదం కూడా మనకు అందింది. చాలా అదృష్టవంతులం. మనిషిని ఉన్నతంగా చేసి ఒక 2 మార్గాలు ఉంటాయట. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం అంటాం. ఇవాళ శిల్పా దేవి గారి సజ్జన సాంగత్యంతో మనం 100 సద్గ్రంథ పఠనాలు చేసినంత నాలెడ్జ్ మనకు వచ్చిందని భావిస్తున్నాం. మీరు ఆరంభంలోనే విఘ్నేశ్వర స్థుతి చేశారు. నిర్విఘ్నం కురుమీదేవ అని చెప్పారు దేవిజీ గారు. ప్రతిరోజు ఈ సమయంలో మాకు వర్షం బాగా ఆటంకం చేస్తుండే. ఇవాళ మీ సంకల్ప బలం, వరుణుడు ఇటువైపు రాకుండా ఆకాశం నుంచే మీ ప్రవచనాన్ని వీక్షించారు. చాలా సంతోషం. సుమారు 2 గంటల పాటు సాగిన మీ స్వరగంగా ప్రవాహం ఇవాళ మా భక్తుల హృదయాన్ని పావనం చేసింది. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. కమిటీ పక్షాన, ఇక్కడ హాజరైన భక్తులందరి పక్షాన ఒక చిరు జ్ఞాపిక శాలువాతో శిల్పాదేవి గారిని సన్మానించవలసిందిగా కమిటీ సభ్యుల్ని అభ్యర్థిస్తున్నాం. నిజంగా ఉపేంద్ర గారు చెప్పినట్టుగా ఈరోజు మనం ధన్యులం. నిజంగా అమ్మవారిని నేను ఫోన్ ద్వారా కోరాను, డివిజీ ఇట్లా మా దగ్గర కార్యక్రమం ఉంది, మీరు రావాలంటే వారు వెంటనే అనుగ్రహించి ఈరోజు ఇంత మంగళకరంటే దివ్యవంటి ప్రబోధాన్ని అందజేసింటే నేను కూడా జీవితంలో ఇలాంటి ఎన్నో ఉపన్యాసాలు విన్నాను, కానీ ఇలాంటి అద్భుతమైన ఒక విషయం ఒక మాతృమూర్తి ద్వారా ఇవ్వడం ఇదే కూడా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం రావడం వాళ్ళంతా చాలా దురదృష్టవంతులు, వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మరి అలాంటి దేవి గారికి మన దుర్గామాత ఉత్సవ సమితి పక్షాన ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు దక్షిణ ఇస్తున్నారండి, కానీ ఒక్క దక్షిణ నేను ఎప్పుడు కూడా కార్యక్రమంలో అడుగుతాను. అది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురుగారు సమర్థ రామదాసు గారు ఇలా అడిగేవారు. మా దగ్గర పద్ధతి ఎందుకంటే గురువులు అడిగేటప్పుడు సిగ్గుపడము, ఇలాగ అడుగుతాము, ఇవ్వాలి అంటే ఇవ్వండి అనేసి. అయితే ధనం అడగడం లేదండి, ధనం ఇవ్వండి, ఎంత ఇచ్చినా తీసుకుంటాను. కానీ నాకు నిజంగా అమ్మ మీ ప్రవచనం నచ్చింది, ఒక మాట ఇవ్వాలి అంటే నాకు చాలా సంతోషింపజేసేది ఒక్కటి అండి. రోజు ఒక్క మాల జపం నా కోసం, ఒక మాల రామకృష్ణ హరి అనేది, రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, రామకృష్ణ హరి, ఇలా ఒక్క మాల జపం నా కోసం చేస్తే నాకు కోటి కోటి దక్షిణ ఇచ్చినట్టుగా భావిస్తానండి. జయ శ్రీరామ్. 2 గంటలు ఉపేంద్రగా చెప్పినట్టుగా 2 గంటలు కదలకుండా కూర్చోబెట్టి అన్నగారు, అమ్మ మరి ఇంతసేపు మా వాళ్ళు ఉంటారో ఇందులో మా వాళ్ళకు గంట సేపు కాగానే కొద్దిగా అటు చూస్తుంటారు, ఉంటారో ఉండరు అని చెప్పాను. కానీ అమ్మగారు 2 గంటలు మనం కూర్చోబెట్టే కదలకుండా. కాబట్టి అలాంటి సందేశం యొక్క విలువ మనం జరుగుతుంది, దాని రుచి చూసాం. మరి ఎన్ని మాటలు చెప్పినా మనం తక్కువే.